హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము 8వ తరగతి సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ ఈ మూడింటికి సంబంధించి మొత్తం అన్ని యూనిట్లు అందులో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ లైన్ టు లైన్ చూద్దాం రండి. ఏపీలో డిఎస్సి డిసెంబర్లో జరుగుతుందంటున్నారు. దానికి సంబంధించి వీడియోలు అన్నమాట ఇవి. ఏపీ టెట్ అలాగే డిఎస్సి రెండింటికి ఉపయోగపడతాయి. కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి పాఠం 8వ తరగతి సైన్స్లో మొదటి పాఠం పంటల ఉత్పత్తి యాజమాన్యం. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట పెద్ద ఎత్తున పెంచడాన్ని ఏమంటారు? పంట. వర్షాకాలంలో పండించే పంటలను ఏమంటారు? ఖరీఫ్ పంటలు. భారతదేశంలో సాధారణంగా ఖరీఫ్ సీజన్ ఏ నెలలో మధ్య ఉంటుంది? జూన్ నుండి సెప్టెంబర్ వరకు. వరి, మొక్కజొన్న, సోయాబీన్, వేరుశెనగ మరియు పత్తి ఏ రకమైన పంటలకు ఉదాహరణ? ఖరీఫ్ పంటలకు. శీతాకాలంలో పండించే పంటలను ఏమని పిలుస్తారు? రబీ పంటలు అని పిలుస్తారు. భారతదేశంలో రబీ సీజన్ ఏ నెలల మధ్య ఉంటుంది? అక్టోబర్ నుంచి మార్చి వరకు. గోధుమ, శనగలు, బఠానీ, ఆవాలు, అవిసెలు ఏ పంటల కోవకు చెందుతాయి? రబీ పంటలు. పంట ఉత్పత్తిలో ప్రాథమిక మరియు మొదటి దశ ఏమిటి? నేలను సిద్ధం చేయటము. మట్టిని తిరగరాయడం మరియు లూజ్ చేయడాన్ని ఏమంటారు? దున్నటము లేదా సాగు చేయటము అంటారు. మట్టిని దున్నటం వల్ల వేర్లకు లభించే ప్రధాన ప్రయోజనం ఏమిటి? వేర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోయి సులభంగా శ్వాస పీల్చుకుంటాయి. నేలను దున్నేటప్పుడు మట్టిలో ఏ జీవులు రైతుకు స్నేహితుడిగా సహాయపడతాయి? వానపాములు మరియు సూక్ష్మజీవులు. దున్నిన భూమిలో ఉండే పెద్ద మట్టి గడ్డలను దేని సహాయంతో సమానం చేస్తాము? లెవలర్. సాంప్రదాయకంగా నేలను దున్నటానికి ఉపయోగించే చెక్క మరియు ఇనుప పరికరం ఏది? నాగలి. కలుపు మొక్కలను తొలగించడానికి మరియు మట్టిని లూజ్ చేయడానికి ఉపయోగించే సాధారణ పరికరం ఏది? గడ్డపార, తోలు నాగలి. ప్రస్తుతం ట్రాక్టర్కు అమర్చి సమయం మరియు శ్రమను ఆదా చేస్తూ దున్నటానికి వాడే ఆధునిక పరికరం ఏది? కల్టివేటర్. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేయడానికి విత్తనాలను నీటిలో వేసినప్పుడు మంచి విత్తనాలు ఏం చేస్తాయి? బరువైన మంచి విత్తనాలు నీటి అడుగున మునుగుతాయి, పాడైపోయినవి తేలుతాయి. విత్తనాలను సరైన లోతులో మరియు సమాన దూరంలో నాటడానికి ఉపయోగించే ఆధునిక పరికరం ఏది? సీడ్ డ్రిల్. నేలను సారాన్ని పెంచడానికి మట్టికి అదనంగా చేర్చే పదార్థాలను ఏమంటారు? ఎరువులు మరియు రసాయన ఎరువులు. మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలను విచ్ఛిన్నం ద్వారా లభించే సహజ పదార్థం ఏది? సేంద్రియ ఎరువు. ఫ్యాక్టరీల్లో తయారు చేయబడే అకర్బన లవణ రసాయనాలను ఏమంటారు? రసాయన ఎరువులు అంటారు. రసాయన ఎరువుల ద్వారా నేలను పుష్కలంగా లభించే 3 ప్రధాన పోషకాలు ఏవి? నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. ఒకే భూమిలో మార్చి వేరువేరు పంటలను పండించడాన్ని ఏమంటారు? పంట మార్పిడి అంటారు. నేలలో నైట్రోజన్ శాతాన్ని పెంచడానికి రైతులు సాధారణంగా పండించే పంటలు ఏవి? లెగ్యూమినేసి అంటే చిక్కుడు జాతి పంటలు. లెగ్యూమ్ మొక్కల వేర్ల బుడిపెల్లలో ఉండే నైట్రోజన్ స్థాపన చేసే బ్యాక్టీరియా ఏది? రైజోబియం బ్యాక్టీరియా. పంటలకు నిర్ణీత సమయ వ్యవధిలో నీరు అందించడాన్ని ఏమంటారు? నీటిపారుదల. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో నీరు వృధా కాకుండా మొక్కల వేర్ల వద్ద నేరుగా చుక్కలుగా నీటిని అందించే ఆధునిక పద్ధతి ఏమిటి? బిందు సేద్యం. అసమానంగా ఉన్న భూములు మరియు ఇసుక నేలల్లో నీటిని వర్షంలాగా చిలకరించే ఆధునిక నీటి పారుదల పద్ధతి ఏది? స్ప్రింక్లర్స్ పద్ధతి. పంట మొక్కలతో పాటు సహజంగా మొలిచే అనవసరమైన మొక్కలను ఏమంటారు? కలుపు మొక్కలు. కలుపు మొక్కలను నాశనం చేయడానికి వాడే రసాయనాలను ఏమని పిలుస్తారు? కలుపు నాశకాలు. ఉదాహరణకు 2,4-D అంటే డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం అనే ఏదో ఉంటుంది. పంట పండిన తర్వాత దాన్ని కోయడాన్ని కోత అంటారు. అలాగే గింజల నుండి పొట్టును వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? తూర్పార పట్టడము లేదా నూర్పిడి అని అంటారు. సాంప్రదాయ చెక్క నాగలితో ఉండే బలమైన త్రికోణాకార ఇనుప పట్టీని ఏమంటారు? నాగలి కర్రు అంటారు. నాగలిలో ఉండే పొడవైన కర్ర దుంగ భాగాన్ని ఏమని పిలుస్తారు? నాగలి గూడ లేదా కాడ అని పిలుస్తారు. పొలంలో పంటలు వేయకుండా ఒక సీజన్ పాటు ఖాళీగా వదిలేయడాన్ని ఏమంటారు? భూమిని
పడుడు పెట్టడం అంటారు. రసాయన ఎరువులు 2 ఉదాహరణలు ఇవ్వండి. రసాయన ఎరువులకు 2 ఉదాహరణలు ఇవ్వండి. యూరియా, అమ్మోనియం సల్ఫేటు, సూపర్ ఫాస్ఫేటు మరియు పొటాష్. పంట కోతకు ఉపయోగించే సాంప్రదాయ చేతి పరికరం ఏది? కొడవలి. ఒకే మిషన్ ద్వారా పంట కోత మరియు నూర్పిడి రెండూ చేసే ఆధునిక యంత్రం ఏది? కంబైన్. కీటకాలు మరియు ఎలకల నుండి సంరక్షించడానికి పెద్ద ఎత్తున ధాన్యాలను నిల్వ చేసే ఎత్తైన పెద్ద లోహ పాత్రలను ఏమంటారు? సైలోస్ మరియు గిడ్డంగులు. ఇంట్లో తక్కువ పరిమాణంలో ధాన్యాలను నిల్వ ఉంచినప్పుడు కీటకాలు పట్టకుండా సహజంగా వేసే ఆకులు ఏవి? ఎండిన వేప ఆకులను వేస్తాం. ధాన్యాలను నిల్వ చేయడానికి ముందు వాటిలో ఉండే దేనిని తగ్గించడానికి ఎండలో బాగా ఎండబెట్టాలి? తేమ శాతాన్ని. ఇంట్లోనే జంతువులను పెంచి వాటికి అవసరమైన ఆహారము, వసతి కల్పిస్తూ పెద్ద ఎత్తున చూసుకోవడాన్ని ఏమంటారు? పశువర్ధకం అని అంటారు. ఇప్పుడు సెకండ్ లెసన్ సూక్ష్మజీవులు, స్నేహితుడు మరియు శత్రువు. ఒట్టి కంటితో చూడలేక కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలిగే జీవులను ఏమంటారు? సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులను ప్రధానంగా ఎన్ని సమూహాలుగా వర్గీకరించారు? 4. ఏమేంటివంటే అవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా మరియు కొన్ని శైవలాలు. కేవలం ఇతర జీవుల మీద కణాల లోపల మాత్రమే వృద్ధి చెందుతూ కేవలం ఇతర జీవుల కణాల లోపల మాత్రమే వృద్ధి చెందుతూ సూక్ష్మజీవుల కంటే భిన్నంగా ఉండేవి ఏవి? ఈ వైరస్లు. జలుబు, ఇన్ఫ్లుయెంజా మరియు దగ్గు వంటి సాధారణ వ్యాధులు వేటి వల్ల వస్తాయి? వైరస్ వల్ల వస్తాయి. పోలియో మరియు చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం ఏమిటి? వైరస్. అతిసార వ్యాధి మరియు మలేరియా వంటి వ్యాధులు ఏ సూక్ష్మజీవుల వల్ల వస్తాయి? ప్రోటోజోవా. టైఫాయిడ్ మరియు క్షయ వ్యాధులు ఏ సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తాయి? బ్యాక్టీరియా. పాలను పెరుగుగా మార్చడంలో సహాయపడే ముఖ్యమైన బ్యాక్టీరియా ఏది? లాక్టోబాసిల్లస్. బ్రెడ్, కేకులు మరియు పేస్ట్రీల తయారీలో పిండిని త్వరగా పులియబెట్టడానికి వాడే ఏకకణ శిలీంధ్రం ఏది? ఈస్ట్ కణాలు శ్వాసక్రియలో ఏ వాయువును విడుదల చేయటం వల్ల బ్రెడ్ పిండి పరిమాణం పెరుగుతుంది? కార్బన్ డయాక్సైడ్. చక్కెరకు ఈస్ట్ను కలిపి ఆల్కహాల్ మరియు వైన్గా మార్చే ప్రక్రియను ఏమంటారు? కిణ్వ ప్రక్రియ. కిణ్వ ప్రక్రియను 1857లో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? లూయిస్ పాస్చర్. వ్యాధి కలిగించే సూక్ష్మజీవులు చంపే లేదా వాటి వృద్ధిని నిరోధించే మందులను ఏమంటారు? యాంటీబయోటిక్స్ అని అంటారు. పెన్సిలిను, స్ట్రెప్టోమైసిను, టెట్రాసైక్లిను మరియు ఎరిథ్రోమైసిన్ అనేవి ఏ రకమైన మందులు? యాంటీబయోటిక్స్. 1929లో పెన్సిలిన్ అని మొట్టమొదటి యాంటీబయోటిక్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. రోగ నిరోధక శక్తిని పెంచడానికి శరీరంలో పెట్టే చనిపోయిన లేదా బలహీనపడిన సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ఏమంటారు? టీకా లేదా వ్యాక్సిన్. 1798లో ఆటలమ్మ వ్యాధికి మొట్టమొదటి వ్యాక్సిన్ను కనుగొన్నది ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. గాలిలోని నైట్రోజన్ను గ్రహించి భూమిలో స్థాపన చేయడం ద్వారా నేల సారాన్ని పెంచే సూక్ష్మజీవులను ఏమంటారు? జీవ నైట్రోజన్ స్థాపకాలు. బ్లూ గ్రీన్ ఆల్గే. వ్యాధులను కలగజేసే హానికర సూక్ష్మజీవులను శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు? వ్యాధి జనకాలు. ఒక వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారం లేదా శారీరక సంబంధం ద్వారా వ్యాపించే వ్యాధులను ఏమంటారు? అంటువ్యాధులు అంటారు. కలరా, సాధారణ జలుబు, చికెన్ పాక్స్ మరియు క్షయ ఏ రకమైన వ్యాధులు? ఇవి అంటువ్యాధులు. వ్యాధికారక సూక్ష్మజీవులను ఒక చోట నుండి మరొక చోటికి మోసుకువెళ్ళే ఈగలు, దోమలను ఏమంటారు? వాహకాలు. మలేరియా పరాన్నజీవిని మోసే వాహకం ఏమిటి? మలేరియా యొక్క పరాన్నజీవి ఏమిటి? అసలు మలేరియా యొక్క పరాన్నజీవి ప్లాస్మోడియం. దానిని మోసే వాహకం ఏదంటే ఆడ ఎనాఫలిస్ దోమ. డెంగ్యూ వ్యాధిని కలిగించే వైరస్కు వాహకంగా పనిచేసే దోమ ఏది? ఆడ ఈడిస్ దోమ. ఎడిస్ అని కూడా అంటాం. ఎడిస్ అన్న దోమ. మానవునిలో మరియు పశువులలో ఆంథ్రాక్స్ అనే ప్రమాదకరమైన వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా ఏది? బ్యాసిల్లస్ ఆంథ్రసిస్. దీనిని రాబర్ట్ కోచ్ కనుగొన్నాడు. పశువులలో నోటి మరియు కాలి వ్యాధి దేని వల్ల వస్తుంది? వైరస్ వల్ల. నిమ్మ చెట్టుకు వచ్చే సిస్టస్ కాంకర్ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏమిటి? ఇది బ్యాక్టీరియా. గాలి ద్వారా వ్యాపిస్తుంది. గోధుమ పంటకు పట్టే రస్ట్ వ్యాధి దేని వలన వస్తుంది? శిలీంధ్రం, ఫంగస్. గాలి మరియు విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. బెండకాయలో వచ్చే ఎల్లో వీన్ మొజాయిక్ వ్యాధి దేని వలన వస్తుంది? వైరస్, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది.
సూక్ష్మజీవుల ఆహారంపై పెరిగే కొన్ని విష పదార్థాలను విడుదల చేయటం వల్ల జరిగే నష్టాన్ని ఏమంటారు? ఆహారం విషపూరితం అవ్వడం. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే ఉప్పు మరియు తినే నూనెలను ఏమంటారు? ప్రిజర్వేటివ్స్ లేదా నిల్వకారులు అని అంటారు. మామిడికాయలు, ఉసిరి మరియు చింతపండు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఏ సాంప్రదాయ పద్ధతిని వాడతారు? ఉప్పు వేయడం. జాములు, జెల్లీలు మరియు స్క్వాష్లు పాడవకుండా బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవడానికి దేన్ని ఉపయోగిస్తాము? చక్కెర. పాలను 70 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు 15 నుంచి 30 సెకండ్లు వేడి చేసి వెంటనే చల్లార్చి నిల్వ చేసే పద్ధతిని ఏమంటారు? పాశ్చరైజేషన్ అంటారు. గాలిలోని నైట్రోజన్ భూమిలోకి, మొక్కలలోకి మరియు తిరిగి వాతావరణంలోకి మారే నిరంతర ప్రక్రియను ఏమంటారు? నైట్రోజన్ వలయం అని అంటారు. మూడో పాఠం బొగ్గు మరియు పెట్రోలియం. ప్రకృతి ఒడిలో అపరిమితంగా ఉండి మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోని వనరులను ఏమంటారు? తరిగిపోని వనరులను పునరుత్పాదక సహజ వనరులు అంటారు. ఉదాహరణకు సూర్యకాంతి, అలాగే గాలి. ప్రకృతి ఒడిలో పరిమితంగా ఉండి మానవ వినియోగం వల్ల తరిగిపోయే వనరులను ఏమంటారు? తరిగిపోయే సహజ వనరులు అని అంటారు. ఉదాహరణకు అడవులు, ఖనిజాలు, బొగ్గు, పెట్రోలియం ఇవి. మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న జీవుల మృత అవశేషాల నుండి తయారైన ఇంధనాలను ఏమంటారు? శిలాజ ఇంధనాలు అని అంటారు. ఫాసిల్ ఫ్యూయల్స్. బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువు ఏ రకమైన ఇంధనాలకు ఉదాహరణ? శిలాజ ఇంధనాలకు ఉదాహరణ. నల్లగా రాయిలాగా గట్టిగా ఉండి ఆహారాన్ని వండటానికి మరియు థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి వాడే ఇంధనం ఏమిటి? బొగ్గు. మిలియన్ల సంవత్సరాల క్రితం దట్టమైన అడవులలో భూమి పొరల్లో పూడిపోయి అధిక పీడనం మరియు ఉష్ణోగ్రత వల్ల బొగ్గుగా మారే నెమ్మదైన ప్రక్రియను ఏమంటారు? కార్బోనైజేషన్ అని అంటారు. బొగ్గును గాలి తగలకుండా వేడి చేసినప్పుడు లభించే 3 ముఖ్యమైన ఉత్పత్తులు ఏవి? కోల్తారు మరియు కోల్ గ్యాస్. బొగ్గు నుండి లభించే నల్లని రంధ్రాలు కలిగిన కఠినమైన మరియు కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం ఏమిటి? కోక్. ఉక్కు తయారీలో మరియు అనేక లోహాల సంగ్రహణలో ఏ బొగ్గు ఉత్పత్తిని ఉపయోగిస్తారు? కోక్. దాదాపు 200 రకాల పదార్థాల మిశ్రమమై ఘాటైన వాసనను కలిగిన నల్లటి చిక్కటి ద్రవం ఏది? ఇది కోల్ తార్. రంగులు, మందులు, పేలుడు పదార్థాలు, ప్లాస్టిక్ మరియు పర్ఫ్యూమ్ల తయారీకి ప్రాథమికంగా దేనిని వాడుతుంటారు? కోల్ తార్ని వాడతారు. బట్టలు పాడవకుండా బీరువాల్లో ఉంచే నాఫ్తలిన్ గోళీలు దేని నుండి తయారు చేస్తారు? కోల్ తార్. పూర్వకాలంలో రోడ్ల నిర్మాణానికి కోల్ తార్ వాడేవారు, కానీ ప్రస్తుతం దానికి బదులుగా వాడుతున్న పెట్రోలియం ఉత్పత్తి ఏది? బిటుమెన్. బొగ్గు నుండి కోక్ను తయారు చేసే ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా లభించే వాయువు ఏది? కోల్ గ్యాస్. 1810లో లండన్ మరియు 1820లో న్యూయార్క్లో మొదటిసారిగా వీధి దీపాల కోసం ఇంధనంగా దేనిని వాడారు? కోల్ గ్యాస్ని వాడారు. మోటార్ సైకిళ్ళు, కార్లు వంటి తేలికపాటి వాహనాలలో ఇంధనంగా దేనిని ఉపయోగిస్తారు? పెట్రోల్ని ఉపయోగిస్తారు. లారీలు, బస్సులు మరియు ట్రాక్టర్ల వంటి భారీ మోటారు వాహనాలలో వాడే ఇంధనం ఏది? డీజిల్. సముద్రంలో ఉండే జీవులు చనిపోయి అడుగు భాగానికి చేరి మిలియన్ల సంవత్సరాల పాటు గాలి లేకుండా అధిక ఉష్ణోగ్రత పీడనాల వల్ల దేనిగా మారతాయి? పెట్రోలియము మరియు సహజ వాయువు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయిల్ బావిని 1859లో ఎక్కడ తవ్వారు? పెన్సిల్వేనియా, USA. భారతదేశంలో మొట్టమొదటిగా 1867లో చమురు ఎక్కడ కనుగొనబడింది? అస్సాంలోని దిగ్బాయ్. ముడి పెట్రోలియం ద్రవం నుండి దానిలోని వివిధ భాగాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? పెట్రోలియం శుద్ధి చేయడం. పెట్రోలియంను శుద్ధి చేసే కర్మాగారాలను ఏమని పిలుస్తారు? పెట్రోలియం రిఫైనరీలు అని పిలుస్తారు. గృహాలు మరియు పరిశ్రమల్లో ఇంధనంగా వాడే ద్రవీకృత పెట్రోలియం వాయువు ఏది? LPG అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. స్టవ్లు, లాంతర్లు మరియు జెట్ విమానాల్లో ఇంధనంగా దేనిని ఉపయోగిస్తారు? కిరోసిన్. యంత్రాల భాగాల ఘర్షణను తగ్గించడానికి వాడే లూబ్రికేటింగ్ ఆయిల్ అని దేని నుండి లభిస్తుంది? పెట్రోలియం శుద్ధి ప్రక్రియ ద్వారా.
కొవ్వొత్తులు, వ్యాజిలిన్ మరియు గ్రీజుల తయారీలో వాడే పెట్రోలియం ఉత్పత్తి ఏది? పారాఫిన్, వ్యాక్స్. పెట్రోలియం మరియు సహజ వాయువుల నుండి లభించే ఉపయోగకరమైన రసాయన పదార్థాలను ఏమంటారు? పెట్రోకెమికల్స్. పెట్రోలియం ఉన్న విపరీతమైన వాణిజ్య ప్రాధాన్యత కారణంగా దానిని ఏమని పిలుస్తారు? నల్ల బంగారం అని పిలుస్తారు. పైపుల ద్వారా చాలా సులభతరంగా రవాణా చేయగల మరియు భూమి పొరల్లో పెట్రోలియం పైన లభించే ముఖ్యమైన శిలాజ ఇంధనం ఏది? సహజ వాయువు. సహజ వాయువును అధిక పీడనం వద్ద నిల్వ ఉంచినప్పుడు దానిని ఏమంటారు? సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. సంపీడన సహజ వాయువు అని అంటారు. వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రస్తుతం పెట్రోలియం, డీజిల్కి ప్రత్యామ్నాయంగా వాడుతున్న స్వచ్ఛమైన ఇంధనం ఏమిటి? సిఎన్జి. రసాయన ఎరువుల తయారీలో ఉపయోగపడే హైడ్రోజన్ వాయువును దేని నుండి పొందుతారు? సహజ వాయువు. భారతదేశంలో సహజ వాయువు నిల్వలు ప్రధానంగా ఏ ప్రాంతంలో కనుగొనబడ్డాయి? త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు. శిలాజ ఇంధనాలను దహనం చేయటం వల్ల పర్యావరణానికి జరిగే ప్రధాన నష్టం ఏమిటి? వాయు కాలుష్యం మరియు భూగోళం వేడెక్కటం, గ్లోబల్ వార్మింగ్. భారతదేశంలో డ్రైవింగ్ చేసేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేయాలో సలహాలు ఇచ్చే సంస్థ ఏది? పిసిఆర్ఏ, పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. 4వ పాఠం దహనం మరియు జ్వాల. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేసే రసాయన ప్రక్రియను ఏమంటారు? దహన ప్రక్రియకు లోనయ్యే పదార్థాలను ఏమని పిలుస్తారు? దహన పదార్థాలు లేదా ఇంధనాలు అని పిలుస్తారు. కర్ర, బొగ్గు, కాగితం, ఎల్పిజి వంటి దహనశీల పదార్థాలు అయితే రాయి, ఇనుపమేకులు, గాజు ముక్కలు ఎట్లాంటి పదార్థాలు? దహనశీలం కాని పదార్థాలు. దహన క్రియ జరగటానికి అత్యంత అవసరమైన వాయువు ఏది? ఆక్సిజన్. ఒక పదార్థం మండుకోవడానికి అవసరమైన కనీస ఉష్ణోగ్రతను ఏమంటారు? జ్వలన ఉష్ణోగ్రత. ఒక పదార్థం తన జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు అది మండుతుందా? మండదు. అందుకే గది ఉష్ణోగ్రత వద్ద కిరోసిన్ లేదా కర్ర దానంతటవే మండవు. చాలా తక్కువ జ్వలన ఉష్ణోగ్రతను కలిగి ఉండి చిన్న నిప్పు రవ్వకే సులభంగా మండుకునే పదార్థాలను ఏమంటారు? సులభంగా దహనమయ్యే పదార్థాలు అంటారు. పెట్రోలు, ఆల్కహాలు, ఎల్పిజి మరియు సిఎన్జి ఏ రకమైన పదార్థాలకు ఉదాహరణలు? ఇవి సులభంగా దహనమయ్యే పదార్థాలు. కాగితపు కప్పులో నీటిని పోసి వేడి చేసినప్పుడు కాగితం ఎందుకు మండదు? కాగితానికి అందే ఉష్ణం నీటికి బదిలీ అవటం వల్ల కాగితం తన జ్వలన ఉష్ణోగ్రతకు చేరుకోలేదు. సాధారణంగా మంటలను ఆర్పడానికి విస్తృతంగా వాడే చౌకైన పదార్థం ఏమిటి? నీరు. విద్యుత్ పరికరాలు మరియు నూనె, పెట్రోల్ వల్ల వచ్చే మంటలను ఆర్పడానికి నీటిని ఎందుకు ఉపయోగించకూడదు? నీరు విద్యుత్ వాహకం కావటం వల్ల షాక్ కొడుతుంది. అలాగే నూనె కంటే నీరు బరువైంది కాబట్టి నూనె నీటిపై తేలుతూ మండుతూనే ఉంటుంది. విద్యుత్ మరియు పెట్రోల్ మంటలను ఆర్పడానికి ఉపయోగించే అత్యుత్తమ అగ్నిమాపక వాయువు ఏమిటి? కార్బన్ డయాక్సైడ్. సిలిండర్లలో కార్బన్ డయాక్సైడ్ వాయువుని ఏ రూపంలో నిల్వ చేస్తారు? అధిక పీడనం వద్ద ద్రవ రూపంలో నిల్వ చేస్తారు. రసాయన పద్ధతిలో CO2 వాయువును విడుదల చేయడానికి మంటలపై చల్లే పొడులు ఏవి? సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా లేదా పొటాషియం బైకార్బోనేట్. ఒక పదార్థం చాలా వేగంగా మండి తక్కువ సమయంలో ఎక్కువ ఉష్ణాన్ని, కాంతిని ఇచ్చే దహనాన్ని ఏమంటారు? వేగవంతమైన దహనం. ఉదాహరణకు గ్యాస్ స్టవ్ వెలిగించడం. ఎలాంటి బాహ్య ఉష్ణం అందించకుండానే ఒక పదార్థం హఠాత్తుగా మంటలుగా మారిపోయే దహన ప్రక్రియను ఏమంటారు? స్వయం ప్రేరిత దహనం. గది ఉష్ణోగ్రత వద్ద గాలి తగలగానే దానంతటదే మండిపోయే ప్రమాదకరమైన అలోహం ఏది? తెల్ల భాస్వరం. బొగ్గు గనుల్లో వచ్చే ప్రమాదకరమైన మంటలు ఏ దహన క్రియకు ఉదాహరణ? స్వయం ప్రేరిత దహనం. పటాసులు కాల్చేటప్పుడు హఠాత్తుగా జరిగి ఉష్ణం, కాంతి, పెద్ద ధ్వని మరియు ఎక్కువ మొత్తంలో వాయువును విడుదల చేసే ప్రక్రియను ఏమంటారు? పేలుడు అంటారు. దహనం సమయంలో ఆవిరయ్యే పదార్థాలు మాత్రమే దేనిని ఏర్పరుస్తాయి? జ్వాల. మైనము, కిరోసిన్ జ్వాలను ఇస్తాయి. బొగ్గు ఆవిరి కాదు కాబట్టి జ్వాలను ఇవ్వదు.
కొవ్వొత్తి జ్వాలలో పూర్తిగా దహనం జరిగి నీలి రంగులో ఉండే అత్యంత వేడి భాగం ఏది? ఇది బాహ్య మండలం. కొవ్వొత్తి జ్వాల మధ్య భాగం పసుపు రంగులో ప్రకాశవంతంగా ఉండటానికి కారణం ఏమిటి? అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉండి అసంపూర్ణ దహనం జరుగుతుంది. కొవ్వొత్తి జ్వాలలో కాలని కార్బన్ కణాలు ఉండి నలుపు రంగులో ఉండే అత్యంత తక్కువ వేడి భాగం ఏమిటి? అంతరమండలం. ఒత్తికి దగ్గరగా ఉండే భాగం. బంగారు మరియు వెండి ఆభరణాలు తయారు చేయడానికి స్వర్ణకారులు జ్వాల యొక్క ఏ భాగాన్ని ఊదుతారు? జ్వాల యొక్క అత్యంత వెలుపల నీలిరంగు భాగాన్ని. 1 కిలోగ్రాం ఇంధనం పూర్తిగా దహనమైనప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి పరిమాణాన్ని ఏమంటారు? ఇంధన కెలోరిఫిక్ విలువ అంటారు. ఇంధనాల కెలోరిఫిక్ విలువలను ఏ ప్రమాణాలలో కొలుస్తారు? కిలో జౌల్స్ పర్ కిలోగ్రామ్. ఇచ్చిన ఇంధనాలలో అత్యంత కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం ఏది? ఇచ్చిన ఇంధనాలలో అత్యల్ప కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం ఏది? పిడకలు. 6000 నుండి 8000 కిలో జౌల్స్ పర్ కేజీ. అన్ని ఇంధనాలలో కల్లా అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం ఏది? హైడ్రోజన్ వాయువు. ఎల్పిజి మరియు కర్రలలో దేనికి కెలోరిఫిక్ విలువ ఎక్కువ? ఎల్పిజికి 55,000 కిలో జౌల్ పర్ కేజీ. కర్ర 17,000 నుంచి 22,000 కిలో జౌల్ పర్ కేజీ. చౌకగా దొరుకుతూ సులభంగా రవాణా అవుతున్న అవశేషాలు కలుగజేయకుండా ఎక్కువ ఉష్ణాన్ని ఇచ్చే ఇంధనాన్ని ఏమంటారు? ఆదర్శ ఇంధనం అంటారు. కర్ర, బొగ్గు వంటి కర్బన ఇంధనాలు పూర్తిగా మండినప్పుడు విడుదలయ్యే ఏ ప్రమాదకరమైన వాయువు వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి? కాలని కర్బన కణాలు. ఇంధనాలు అసంపూర్ణంగా దహనం వల్ల విడుదలయ్యే మూసి ఉన్న గదిలో పడుకున్న మనుషులను చంపివేయగల అత్యంత విషపూరిత వాయువు ఏది? కార్బన్ మోనాక్సైడ్. గాలిలో ఏ వాయువు శాతం పెరగటం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది? కార్బన్ డయాక్సైడ్. బొగ్గు, డీజిల్ దహనం వల్ల విడుదలయ్యే ఏ వాయువులు వర్షపు నీటిలో కరగటం వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తాయి? సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. ఆమ్ల వర్షాల వల్ల వేటికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది? పంటలు, నేల మరియు కట్టడాలు. పూర్వపు మ్యాచ్ స్టిక్ తలభాగంలో వాడి ప్రస్తుతం ప్రమాదకరం కావటం వల్ల తొలగించిన పదార్థం ఏది? తెల్ల భాస్వరం. ప్రస్తుతం కేవలము యాంటిమోని ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడే వాడుతున్నారు. ఐదో పాఠం మొక్కలు మరియు జంతువుల సంరక్షణ. అడవులను నరికివేసి ఆ భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడాన్ని ఏమంటారు? అడవుల నరికివేత అంటారు. అడవుల నరికివేత వల్ల వాతావరణంలో ఏ వాయువు పెరిగి భూగోళం వేడెక్కుతుంది? కార్బన్ డయాక్సైడ్. వాతావరణంలో CO2 పెరగటం వల్ల భూమి నుండి పరావర్తనం చెందే ఏ కిరణాలు అంతరిక్షంలోకి వెళ్లకుండా ఆగిపోతాయి? ఇన్ఫ్రారెడ్ ఉష్ణ కిరణాలు. అడవుల నరికివేత వల్ల భూగర్భం జలాల మట్టం ఏమవుతుంది? తగ్గిపోతుంది. సారవంతమైన భూములు క్రమంగా ఎడారులుగా మారే ప్రక్రియను ఏమంటారు? ఎడారీకరణ. చెట్లు లేకపోవడం వల్ల నేల పై పొర కొట్టుకుపోయి కింద ఉండే ఏ పొరలు బయటపడతాయి? రాతి మరియు గట్టి పొరలు బయటపడతాయి. దీనివల్లే నేలలో హ్యూమస్ తగ్గిపోతుంది. భూమి యొక్క నీటిని ఇంకించుకునే సామర్థ్యం తగ్గటం వల్ల ఏ రకమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి? వరదలు. భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, వాటి మధ్య గల సంబంధాలు మరియు పర్యావరణంలో వాటికున్న అనుబంధాన్ని ఏమంటారు? జీవ వైవిధ్యం అంటారు. వన్యప్రాణులు మరియు వాటి సహజ ఆవాసాలను రక్షించడానికి ప్రభుత్వం కేటాయించిన రక్షిత ప్రాంతాలను ఏమంటారు? వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు మరియు బయోస్పియర్ రిజర్వులు. జీవ వైవిధ్యం మరియు ఆ ప్రాంత సంస్కృతి సంరక్షించడానికి కేటాయించబడిన అతిపెద్ద రక్షిత భూభాగాన్ని ఏమంటారు? బయోస్పియర్ రిజర్వ్. మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ బయోస్పియర్ రిజర్వ్ ఏది? పచ్మడీ బయోస్పియర్ రిజర్వ్. పచ్మడీ బయోస్పియర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే ఒక జాతీయ పార్కు మరియు 2 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల పేర్లు ఏమిటి? సాత్పురా జాతీయ పార్కు, బోటి మరియు పచ్మడీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే కనిపించే మొక్కలు లేదా జంతువుల జాతులను ఏమంటారు? స్థానియ జాతులు అంటారు. పచ్మడీ బయోస్పియర్ రిజర్వుకు మాత్రమే పరిమితమై 2 స్థానియ వృక్ష జాతులు ఏవి? సాల్ మరియు అడవి మామిడి.
పశ్చిమడి ప్రాంతానికి చెందిన స్థానియ జంతు జాతులు ఏవి? అడవి ఏనుము, భారతీయ పెద్ద ఉడత మరియు ఎగిరే ఉడత. ఒకదానితో ఒకటి ప్రజననం జరుపుగల జీవుల సమూహాన్ని ఏమంటారు? జాతి. జంతువులకు వాటి సహజ ఆవాసాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ కల్పించే ప్రాంతాన్ని ఏమంటారు? వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో జంతువులను వేటాడటము లేదా పట్టుకోవడము వంటి పనులు చట్ట ప్రకారం పూర్తిగా నిషేధించబడ్డాయి. వన్యప్రాణులు తమ సహజ ఆవాసాలను, వనరులను స్వేచ్ఛగా ఉపయోగించుకోవడానికి కేటాయించిన విస్తారమైన రక్షిత ప్రాంతాలు ఏవి? జాతీయ పార్కులు. భారతదేశంలోనే మొట్టమొదటి రిజర్వ్ అడవి ఏది? సాత్పురా జాతీయ పార్కు. అత్యంత నాణ్యమైన శేషం కలిగిన ఏ చెట్లు సాత్పురా అడవుల్లో విస్తృతంగా లభిస్తాయి? టేకు చెట్లు. ఒకప్పుడు అడవుల్లో నివసించిన మానవ జీవన విధానాన్ని ప్రతిబింబించే చారిత్రక ఆధారాలు సాత్పురా నేషనల్ పార్కులో ఎక్కడ లభించాయి? రాక్ షెల్టర్స్ అంటే రాతి గుహలు. వీటిలో 5,000 సంవత్సరాల నాటి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. దేశంలో పులుల జనాభాను సంరక్షించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం ఏది? ప్రాజెక్టు టైగర్. ఇది 1973లో ప్రారంభమైంది. తమ సంఖ్య క్రమంగా తగ్గుతూ భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవులను ఏమంటారు? అంతరించిపోతున్న జాతులు అంటారు. డైనోసార్లు ఏ రకమైన జాతులకు ఉదాహరణ? అంతరించిపోతున్న జాతులు. ఒక ప్రాంతంలోని అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో పాటు గాలి, నీరు, నేల వంటి నిర్జీవ ఘటకాల కలయికను ఏమంటారు? ఆవరణ వ్యవస్థ. అంతరించిపోతున్న మరియు అరుదైన వృక్ష జంతు జాతుల రికార్డులను భద్రపరిచే అంతర్జాతీయ పుస్తకం ఏది? రెడ్ డేటా బుక్. అంతర్జాతీయంగా రెడ్ డేటా బుక్ను నిర్వహిస్తున్న సంస్థ ఏది? IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. వాతావరణ మార్పుల వల్ల కొన్ని పక్షులు ప్రతి సంవత్సరం తమ అసలు ఆవాసం నుండి చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఏమంటారు? వలసపోవడం అంటారు. వలస పక్షులు ప్రధానంగా ఏ అవసరాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తాయి? గుడ్లు పెట్టడానికి మరియు విపరీతమైన చలి నుండి రక్షణ కోసం. 1 టన్ను కాగితాన్ని తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన ఎన్ని చెట్లను నరికివేయవలసి వస్తుంది? 17 పచ్చని చెట్లను కాపాడటానికి ఒక కాగితాన్ని గరిష్టంగా ఎన్నిసార్లు రీసైకిల్ చేసి వాడవచ్చు? 5 నుంచి 7 సార్లు. నరికివేసిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటడం ద్వారా అడవులు పునరుద్ధరించే ప్రక్రియను ఏమంటారు? అడవుల పెంపకము లేదా పునః అడవుల స్థాపన. భారతదేశంలో సహజ అడవులు సంరక్షణ మరియు రక్షణ కోసం ఉద్దేశించిన చట్టం ఏది? అటవీ సంరక్షణ చట్టం. వన్యప్రాణుల రక్షణ కోసం భారత ప్రభుత్వం చేసిన చట్టం ఏది? వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. పశ్చిమడి బయోస్పియర్ రిజర్వ్లో ఉండే రాక్ షెల్టర్లు మొత్తం సంఖ్యలు ఎంత? 55 గుహలు. ఒక ప్రాంతంలోని వృక్ష జాలాన్ని శాస్త్రీయంగా ఏమంటారు? ఫ్లోరా. ఒక ప్రాంతంలోని జంతుజాలాన్ని శాస్త్రీయంగా ఏమంటారు? ఫౌనా. పశ్చిమడి బయోస్పియర్ రిజర్వ్లో కనిపించే ప్రసిద్ధ పక్షి ఏది? మలబార్ హార్న్బిల్. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పెద్ద జంతువుల కంటే వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది? చిన్న జంతువులు. పాములు, కీటకాలు, కప్పలు ఇవి ఆహార జాలకంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ 6వ పాఠం జంతువులలో ప్రత్యుత్పత్తి. జీవులు తమ ఉనికిని కాపాడుకోవడానికి మరియు తమలాంటి తర్వాతి తరాన్ని ఉత్పత్తి చేయడానికి జరిపే ప్రక్రియను ఏమంటారు? ప్రత్యుత్పత్తి. ప్రత్యుత్పత్తి ప్రధానంగా ఎన్ని రకాలుగా జరుగుతుంది? 2 రకాలు. లైంగిక ప్రత్యుత్పత్తి మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి. పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయిక ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని ఏమంటారు? లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలలో ప్రధానమైనవి మరియు శుక్రకణాలను ఉత్పత్తి చేసేవి ఏవి? ఒక జత ముష్కాలు. ముష్కాలు విడుదల చేసే పురుష సంయోగ బీజాలను ఏమని పిలుస్తారు? శుక్రకణాలు అని పిలుస్తారు. మిలియన్ల సంఖ్యలో ఉత్పత్తి అయ్యే ఒక శుక్రకణంలో ఉండే ముఖ్యమైన భాగాలు ఏవి? తల, మధ్య భాగము మరియు తోక. శుక్రకణంలో ఉండే ఏ భాగం అది ద్రవాలలో చలించడానికి సహాయపడుతుంది? తోక భాగం. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో అండాలను ఉత్పత్తి చేసే ప్రధాన భాగం ఏది? ఒక జత అండాశయాలు. అండాశయాలు విడుదల చేసే స్త్రీ సంయోగ బీజాలను ఏమంటారు? అండాలు. మానవునిలో ప్రతి నెల ఒక అండాశయం నుంచి ఒక పరిపక్వం చెందిన అండం ఏ నాళంలోకి విడుదలవుతుంది? అండవాహిక లేదా ఫాలోపియన్ నాళము. తల్లి గర్భంలో పిండం పెరిగే మరియు అభివృద్ధి చెందే భాగం ఏది?
గర్భాశయము. శుక్రకణము మరియు అండము కలిసి ఒకదానితో ఒకటి కలిసిపోయే ప్రక్రియను ఏమంటారు? ఫలదీకరణము. ఫలదీకరణ ప్రక్రియలో శుక్రకణ కేంద్రకము అండ కేంద్రకంతో కలిసి ఏర్పరిచే కొత్త ఏకకణ నిర్మాణాన్ని ఏమంటారు? సంయుక్త బీజము. స్త్రీ శరీరం లోపల జరిగే ఫలదీకరణాన్ని ఏమని పిలుస్తారు? అంతఃఫలదీకరణము. ఉదాహరణకు మానవులు, ఆవులు, కుక్కలు, పక్షులు. ఫలదీకరణ స్త్రీ శరీరం వెలుపల బాహ్య పరిసరాల్లో నీటిలో జరిగితే దాన్ని ఏమంటారు? బాహ్య ఫలదీకరణం అని అంటారు. బాహ్య ఫలదీకరణం సాధారణంగా ఏ జీవులలో కనిపిస్తుంది? కప్పలు, చేపలు మరియు స్టార్ ఫిష్ల వంటి జలచరాల్లో. సహజంగా గర్భం దాల్చలేని స్త్రీల కోసం ప్రయోగశాలలో అండాన్ని శుక్రకణాన్ని కలిపి ఫలదీకరణం చేసే విధానాన్ని ఏమంటారు? IVF టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. IVF పద్ధతిలో ల్యాబ్లో ఏర్పడిన సంయుక్త బీజాన్ని ఒక వారం తర్వాత స్త్రీ శరీరంలో ఏ భాగంలో ప్రవేశపెడతారు? గర్భాశయం. సంయుక్త బీజం పదే పదే విభజన చెంది కణాలు ముద్దగా మారి గర్భాశయ గోడకు అంటుకుపోవడాన్ని ఏమంటారు? పిండం అంటారు. పిండం మరింత అభివృద్ధి చెంది కళ్ళు, చేతులు, కాళ్ళు వంటి శరీర భాగాలు స్పష్టంగా గుర్తించగలిగే దశను ఏమంటారు? భ్రూణం అంటారు. ఫీటస్. పిల్లలకు నేరుగా జన్మనిచ్చే జంతువులను ఏమని పిలుస్తారు? శిశోత్పాదకాలు. మానవులు, ఆవులు, పిల్లులు. గుడ్లు పెట్టి పిల్లలను పొదిగే జంతువులను ఏమంటారు? అండోత్పాదకాలు. కోడి, కప్ప, పాము. కోడిగుడ్డు లోపల సంయుక్త బీజం పిల్లగా మారడానికి మరియు కోడి దాన్ని పొదగడానికి ఎన్ని వారాల సమయం పడుతుంది? 3 వారాల సమయం, 21 రోజులు. కప్ప డింబకం రూపాంతరం చెంది పూర్తిగా పెద్ద కప్పగా మారే ప్రక్రియను ఏమంటారు? రూపవిక్రయం అంటారు. కప్పలతో పాటు రూపవిక్రయం ప్రదర్శించే ఇతర జీవులు ఏవి? పట్టుపురుగులు మరియు సీతాకోక చిలుకలు. గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుకగా మారటం అన్నమాట. కప్పలలో రూపవిక్రయం ప్రక్రియ సక్రమంగా జరగడానికి నీటిలో ఏ మూలకం ఖచ్చితంగా ఉండాలి? అయోడిన్. ఇది థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం. కప్పలో రూపవిక్రయానికి అవసరమైన హార్మోన్ ఏంది అంటే థైరాక్సిన్ హార్మోన్. ఇది చాలా డిఎస్సిల్లో చాలా టెట్లలో అడిగారు ఈ బిట్టు, కాబట్టి చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. కప్పలలో రూపవిక్రయం సక్రమంగా జరగటానికి నీటిలో ఏ మూలకం ఖచ్చితంగా ఉండాలి? అయోడిన్ మూలకం ఖచ్చితంగా ఉండాలి. అలాగే కప్పలో రూపవిక్రయానికి ఉపయోగపడే హార్మోన్ ఏమిటి అంటే థైరాక్సిన్ హార్మోన్. ఒకే ఒక్క జనకజీవి నుండి సంయోగ బీజాల కలయిక లేకుండా జరిగే ప్రత్యుత్పత్తిని ఏమంటారు? అలైంగిక ప్రత్యుత్పత్తి. హైడ్రా వంటి జీవుల్లో శరీరంపై చిన్న ఉబ్బెత్తు భాగాలు ఏర్పడి అవి విడిపోయి కొత్త జీవిగా మారటాన్ని ఏమంటారు? పోరకీభవనము లేదా మొగ్గ తొడగడం అని అంటాము. అమీబా వంటి ఏకకణ జీవి కేంద్రకము మరియు కణం 2 భాగాలుగా విడిపోయి 2 పిల్ల జీవులను ఏర్పరిచే విధానాన్ని ఏమంటారు? ద్విధా విచ్ఛిత్తి అంటారు. ఒక జీవి యొక్క కణం లేదా కణజాలం నుండి పూర్తిగా పోలి ఉండే ల్యాబ్ సంస్కరణ జీవి కృత్రిమంగా సృష్టించడాన్ని ఏమంటారు? క్లోనింగ్ అంటారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విజయవంతంగా క్లోనింగ్ చేయబడిన క్షీరదం ఏమిటి? డాలీ అనే గొర్రెపిల్ల. డాలీ అనే క్లోన్ గొర్రెపిల్లను జూలై 5, 1996లో సృష్టించిన శాస్త్రవేత్త ఎవరు? ఇయాన్ విల్మట్ మరియు అతని బృందం, స్కాట్లాండ్. డాలీ గొర్రెపిల్ల క్లోనింగ్ కోసం ఏ జాతి గొర్రె యొక్క క్షీర గ్రంథి నుండి కణాన్ని సేకరించారు? ఫిండోరెట్స్ గొర్రె. డాలీ గొర్రెపిల్లకు జన్మనిచ్చిన సరోగేట్ మదర్ గొర్రె ఏ జాతికి చెందినది? స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్. స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్. క్లోనింగ్ ద్వారా పుట్టిన డాలీ గొర్రెపిల్ల ఏ గొర్రెను పోలి ఉంది? ఫిండోరెట్స్ గొర్రెను. ఎందుకంటే కేంద్ర కణాన్ని దీని నుంచే తీసుకున్నారు కాబట్టి. డాలీ గొర్రెపిల్ల ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా ఏ సంవత్సరం మరణించింది? 2003 ఫిబ్రవరి 14న. పట్టుపురుగు జీవిత చక్రంలో ఉండే 4 దశలు వరుసగా ఏమిటి? గుడ్డు, లార్వా దశ, ప్యూపా దశ, ప్రౌఢజీవి. సంయుక్త బీజంలో ఉండే కణాల సంఖ్య ఎంత? సంయుక్త బీజంలో ఉండే కణాల సంఖ్య ఎంత? ఒకే ఒక కణం. గుడ్డు పెట్టే జంతువులలో గుడ్డుపై ఉండే గట్టి పెంకు దేనితో తయారవుతుంది? కాల్షియం కార్బోనేట్, CaCO3. మానవ గర్భావతి కాలం సాధారణంగా ఎన్ని రోజులు ఉంటుంది? సుమారు 280 రోజులు, అంటే 40 వారాలు లేదా 9 నెలలు. 7వ పాఠం కౌమార దశకు చేరుకోవడం.
మానవ జీవితంలో శరీరం ప్రత్యుత్పత్తి పరిపక్వతకు దారితీసే మార్పులకు లోనయ్యే వయసు దశను ఏమంటారు? కౌమార దశ. కౌమార దశ సాధారణంగా ఏ వయసులో ప్రారంభమై ఏ వయసు వరకు ఉంటుంది? 11 సంవత్సరాల నుండి 18 లేదా 19 సంవత్సరాల వరకు ఉంటుంది. కౌమార దశ పిల్లలను సాధారణంగా ఏమని పిలుస్తారు? టీనేజర్స్. కౌమార దశలో లైంగిక పరిపక్వత వచ్చే సమయాన్ని లేదా మార్పుల ప్రారంభాన్ని ఏమంటారు? యుక్త వయస్సు లేదా యవ్వనారంభం. యవ్వనారంభంలో శరీరంలో కనిపించే అత్యంత స్పష్టమైన మరియు హఠాత్ మార్పు ఏది? ఎత్తు హఠాత్తుగా పెరగటం. సాధారణంగా ఏ వయసు వచ్చేసరికి ఇటు అబ్బాయిలు అటు అమ్మాయిలు తమ గరిష్ట ఎత్తును చేరుకుంటారు? 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి. యవ్వనారంభ దశలో అబ్బాయిలలో గొంతు పెట్టె పెద్దదై గొంతు భాగంలో బయటకు ఉబ్బినట్లు కనిపించే భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆడమ్స్ యాపిల్. కౌమార దశలో ముఖంపై మొటిమలు రావటానికి చర్మంలో ఏ గ్రంథి స్రావాలు పెరగటం కారణం? స్వేద గ్రంథులు మరియు తైల గ్రంథులు. నాళాలు లేకుండా నేరుగా రక్తంలోకి రసాయనాలు విడుదల చేసే గ్రంథులను ఏమంటారు? వినాల గ్రంథులు. వినాల గ్రంథులు స్రవించే రసాయనిక పదార్థాలను ఏమని పిలుస్తారు? హార్మోన్లు. యవ్వనారంభంలో అబ్బాయిలు ముషకాలు విడుదల చేసే పురుష హార్మోన్ ఏది? టెస్టోస్టెరాన్. అమ్మాయిలలో అండాశయాల్లో విడుదల చేసే స్త్రీ హార్మోన్ ఏది? ఈస్ట్రోజన్. శరీరంలో అన్ని వినాల గ్రంథుల స్రావాలు మరియు హార్మోన్లను విడుదలను నియంత్రించే ప్రధాన గ్రంథి ఏది? పీయూష గ్రంథి. దీన్ని మాస్టర్ గ్లాండ్ అని అంటారు. పీయూష గ్రంథి శరీరంలో ఎక్కడ ఉంటుంది? మెదడు అడుగు భాగంలో ఉంటుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా ఏ వయస్సు నుండి ఏ వయస్సు వరకు ఉంటుంది? 10 లేదా 10 నుండి 12 సంవత్సరాల్లో ప్రారంభమయ్యి 45 నుండి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. స్త్రీలలో మొదటి ఋతుస్రావం జరగటాన్ని ఏమంటారు? మొనార్కే. యవ్వనారంభ సూచిక. స్త్రీలలో 45 నుండి 50 సంవత్సరాలలో ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవడాన్ని ఏమంటారు? మోనోఫాజ్. మొదట స్టార్ట్ అవ్వడాన్నేమో మొనార్కే అంటారు, స్టాప్ అవ్వడాన్నేమో మోనోఫాజ్ అని అంటారు. మానవ కణాల కేంద్రకంలో ఉండే క్రోమోజోముల జతల సంఖ్య ఎంత? 23 జతలు లేదా 46 క్రోమోజోములు. మానవులలో లింగ నిర్ధారణ చేసే క్రోమోజోములను ఏమంటారు? లైంగిక క్రోమోజోములు. ఇవి 1 జత ఉంటాయి. స్త్రీలలో ఉండే లైంగిక క్రోమోజోముల జత ఏది? ఎక్స్. పురుషులలో ఉండే లైంగిక క్రోమోజోముల జత ఏది? XY. పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అనేది పూర్తిగా ఎవరి నుండి వచ్చే క్రోమోజోమ్పై ఆధారపడి ఉంటుంది? తండ్రి నుండి వచ్చే శుక్రకణం పైన ఆధారపడి ఉంటుంది. తండ్రి నుంచి X వస్తేనేమో ఆడబిడ్డ, Y వస్తేనేమో మగబిడ్డ. దీనికి తల్లితో సంబంధం లేదు. గొంతు భాగంలో ఉండి శరీర జీవక్రియలను నిర్వర్తించే థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంథి ఏది? థైరాయిడ్ గ్రంథి. ఆహారంలో లేదా నీటిలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి వాచిపోయే వ్యాధిని ఏమంటారు? గొంతు వాపు లేదా గాయిటర్ అని అంటారు. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంథి ఏది? క్లోమం. క్లోమ గ్రంథి తగినంత ఇన్సులిన్ హార్మోన్ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే వ్యాధి ఏది? చూడండి, క్లోమ గ్రంథి తగినంత ఇన్సులిన్ హార్మోన్ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే వ్యాధి ఏది? మధుమేహము లేదా షుగర్ వ్యాధి. కిడ్నీల పైభాగంలో ఉండే కోపము, ఆందోళన, ఒత్తిడిని నియంత్రించే అడ్రినల్ను స్రవించే గ్రంథి ఏది? అతివృక్క గ్రంథి. మానవులలో ఎత్తు పెరగడానికి అవసరమైన గ్రోత్ హార్మోన్ను విడుదల చేసే గ్రంథి ఏది? పీయూష గ్రంథి. కీటకాలలో రూప విక్రయంను నియంత్రించే హార్మోన్ ఏది? కీటక హార్మోన్ అంట. కప్పలలో టాడ్పోల్ దశ నుండి ప్రౌఢ కప్పగా మారే రూప విక్రయాన్ని నియంత్రించే హార్మోన్ ఏది? థైరాక్సిన్ హార్మోన్. కౌమార దశలో వేగంగా పెరిగే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమానంగా లభించే ఆహారాన్ని ఏమంటారు? సమతుల్య ఆహారం. రక్తం తయారీకి మరియు ఐరన్ లభ్యతకు కౌమార దశ పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆకుకూరలు, బెల్లము, మాంసము మరియు ఉసిరి. కౌమార దశలో శారీరక పెరుగుదలతో పాటు మానసిక వికాసానికి మరియు చెమట వాసన రాకుండా ఉండటానికి రోజు చేయవలసింది ఏమిటి? వ్యక్తిగత పరిశుభ్రత మరియు వ్యాయామం. కౌమార దశలో వచ్చే మానసిక ఒత్తిడి వల్ల చెడు అలవాట్లు లేదా డ్రగ్స్ వైపు వెళ్లకుండా ఉండటానికి పాటించవలసిన సూత్రం ఏమిటి? డ్రగ్స్కు నో చెప్పడం. ఎయిడ్స్ వ్యాధి ఏ ప్రమాదకరమైన వైరస్ వల్ల సంభవిస్తుంది? HIV, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్.
ఒక వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతుడికి హెచ్ఐవి వైరస్ ఏ ఏ మార్గాల ద్వారా వ్యాపిస్తుంది? సిరంజీలు పంచుకోవడం, లైంగిక సంబంధం మరియు తల్లి నుండి పాలు తాగే బిడ్డ. కౌమార దశలో అబ్బాయిలు గడ్డం మీసాలు రావటం, అమ్మాయిల్లో రొమ్ముల అభివృద్ధి వంటి మార్పులను ఏమంటారు? ద్వితీయ లైంగిక లక్షణాలు అని అంటారు. స్త్రీలలో సాధారణంగా ఋతుచక్రం ఎన్ని రోజులకు ఒకసారి పునరావృతం అవుతుంది? 28 నుంచి 30 రోజులకు ఒకసారి. ఋతుస్రావ సమయంలో గర్భాశయ గోడలు దేనితో కూడిన పొర ఊడిపోయి రక్తం బయటకు వస్తుంది? రక్తనాళాలతో కూడిన మందపాటి అంతఃత్వచం. కౌమార దశలో ఎముకల బలానికి మరియు ఎదుగుదలకు ఏ ఖనిజ లవణం అత్యవసరం? కాల్షియం. ఇది పాల పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. బలం మరియు పీడనం 8వ పాఠం. సైన్స్ పరంగా ఒక వస్తువును తోయడం లేదా లాగటాన్ని ఏమంటారు? బలం. ఒక వస్తువుపై బలం పనిచేయాలంటే కనీసం ఎన్ని వస్తువుల మధ్య పరస్పర చర్య జరగాలి? 2 వస్తువుల మధ్య. ఒకే దిశలో ఒక వస్తువుపై 2 బలాలు పనిచేస్తుంటే ఆ వస్తువుపై పనిచేసే మొత్తం ఫలిత బలం ఏమవుతుంది? ఆ 2 బలాల మొత్తానికి సమానం అవుతుంది. ఒక వస్తువుపై 2 బలాలు పరస్పరం వ్యతిరేక దిశలో పనిచేస్తుంటే ఫలిత బలం ఏమవుతుంది? ఆ 2 బలాల మధ్య వ్యత్యాసానికి సమానం అవుతుంది. టగ్ ఆఫ్ వార్. తాడు లాగే ఆటలో 2 వైపులా సమాన బలంతో లాగినప్పుడు తాడు ఎటూ కదలకపోవడానికి కారణం ఏమిటి? ఫలిత బలం శూన్యం, 0 కావడం వల్ల. బలానికి ఏమేమి ఉంటాయి? పరిమాణము మరియు దిశ రెండూ ఉంటాయి. ఒక వస్తువు యొక్క నిశ్చల స్థితిని లేదా గమన స్థితిని మార్చగలిగేది ఏది? బలం. చలనంలో ఉన్న బంతిని చేత్తో ఆపినప్పుడు దాని వేగం ఏమవుతుంది? 0 అవుతుంది. పిండి ముద్దను చేత్తో నొక్కినప్పుడు లేదా రబ్బరు బ్యాండును లాగినప్పుడు బలం వల్ల వస్తువులో ఏ మార్పు వస్తుంది? వస్తువు యొక్క ఆకారం మారుతుంది. 2 వస్తువులు ఒకదానితో ఒకటి తాకడం ద్వారా లేదా స్పర్శ ద్వారా పనిచేసే బలాలను ఏమంటారు? స్పర్శా బలాలు. మన శరీరంలోని కండరాల చర్య వల్ల ఉద్భవించే స్పర్శా బలాన్ని ఏమంటారు? కండర బలం అంటారు. బకెట్ నీటిని ఎత్తడము, ఎద్దుల బండిని లాగటము ఏ బలానికి ఉదాహరణలు? కండర బలానికి ఉదాహరణలు. ఒక వస్తువు మరొక వస్తువు తలంపై కదులుతున్నప్పుడు దానికి చలనాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించే బలాన్ని ఏమంటారు? ఘర్షణ బలం అంటారు. నేలపై దొర్లే బంతి కొంత దూరం వెళ్ళి దానంతటా అదే ఆగడానికి కారణం ఏ బలం? ఘర్షణ బలం. ఇది వస్తువుల స్పర్శ వల్ల వస్తుంది. 2 వస్తువులు ఒకదానితో ఒకటి తాకకుండానే వాటి మధ్య పనిచేసే బలాలను ఏమంటారు? క్షేత్ర బలాలు లేదా స్పర్శ లేని బలాలు. ఒక అయస్కాంతం ఇనుప మేకులను లేదా మరొక అయస్కాంతాన్ని తాకకుండా ఆకర్షించడం లేదా వికర్షించడాన్ని ఏ బలం అంటారు? అయస్కాంత బలం. ఒక ఛార్జ్ చేయబడిన వస్తువు మరొక ఆవేశం ఉన్న లేదా లేని వస్తువుపై ప్రయోగించే బలాన్ని ఏమంటారు? స్థిర విద్యుత్ బలం. ప్లాస్టిక్ దువ్వెనను పొడి జుట్టుతో దువ్వి కాగితం ముక్కల దగ్గరకు తెచ్చినప్పుడు అవి అంటుకోవడానికి కారణం ఏ బలం? స్థిర విద్యుత్ బలము. విశ్వంలో ప్రతి వస్తువు ఇతర వస్తువులను తన వైపుకు ఆకర్షించే బలాన్ని ఏమంటారు? గురుత్వాకర్షణ బలం అని అంటారు. చెట్టుపై ఊడిన పండు కిందకు పడటం, పైకి విసిరిన బంతి కిందకు రావడానికి ఏ బలం ఉదాహరణ గురుత్వాకర్షణ బలానికి ఉదాహరణ. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం బలానికి ప్రమాణం ఏమిటి? న్యూటన్. SI సిస్టంలో న్యూటన్. ఒక వస్తువు యొక్క ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? పీడనం అంటారు. పీడనానికి సూత్రం ఏమిటి? పీడనము బలము బై వైశాల్యము. ప్రయోగించే బలం సమానంగా ఉన్నప్పుడు వైశాల్యం తగ్గితే పీడనం ఏమవుతుంది? పీడనం పెరుగుతుంది. సూది మొన, కత్తి అంచు చాలా పదునుగా ఉండటానికి కారణం ఏమిటి? తక్కువ వైశాల్యం వల్ల ఎక్కువ పీడనం ఏర్పడి వస్తువుల్లోకి సులభంగా దిగుతాయి. స్కూల్ బ్యాగుల పట్టీలు వెడల్పుగా ఉండటానికి కారణం ఏమిటి? ఎక్కువ వైశాల్యం వల్ల భుజాలపై పీడనం తగ్గి బరువు తక్కువగా అనిపిస్తుంది. కూలీలు బరువైన సామాన్లను మోసేటప్పుడు తలపై గుడ్డను చుట్టుకొని పెట్టుకోవడానికి కారణం ఏమిటి? తల తాకే వైశాల్యం పెరిగి తలపై పడే పీడనం తగ్గుతుంది. ద్రవాలు తాము ఉన్న పాత్ర యొక్క ఏ భాగంపై పీడనాన్ని కలుగజేస్తాయి? పాత్ర అడుగు భాగము మరియు గోడలపై.
ఒకే లోతులో ఉన్న ద్రవ బిందువుల వద్ద పీడనం ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. ద్రవాలలో లోతు పెరిగే కొద్దీ ద్రవ పీడనం ఏమవుతుంది? పెరుగుతుంది. వాయువులు తాము ఉన్న పాత్ర గోడపై పీడనాన్ని కలుగజేస్తాయి. ఉదాహరణకు గాలి ఊదినప్పుడు సైకిల్ ట్యూబు ఉబ్బటం. మన చుట్టూ ఉన్న గాలి పొరను ఏమంటారు? వాతావరణం. వాతావరణంలో గాలి వల్ల ఏర్పడే పీడనాన్ని ఏమని పిలుస్తారు? వాతావరణ పీడనము. రబ్బర్ సక్కర్ను నునుపైన తలానికి గట్టిగా నొక్కినప్పుడు అది అంటుకోవడానికి కారణం ఏమిటి? సక్కర్ లోపల గాలి బయటకు పోయి బయట ఉండే వాతావరణ పీడనం దాన్ని గట్టిగా నొక్కుతుంది. ఇంత భారీ వాతావరణ పీడనం మన తలపై నిరంతరం ఉన్నప్పటికీ మనం నలిగిపోకుండా కుంగిపోకుండా ఉండటానికి కారణం ఏమిటి? మన శరీరం లోపల రక్తము మరియు ఇతర ద్రవాల పీడనం బయటి వాతావరణ పీడనానికి సమానంగా ఉంటుంది. ఎత్తైన పర్వతాలు ఎక్కేటప్పుడు కొందరికి ముక్కుల నుండి రక్తం కారటానికి కారణం ఏమిటి? పైకి వెళ్ళే కొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది, కానీ శరీరం లోపల రక్త పీడనం ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు పగిలి రక్తం వస్తుంది. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? బారోమీటర్. SI పద్ధతిలో పీడనానికి ప్రమాణాలు ఏమిటి? Nm/m² లేదా పాస్కల్. 17వ శతాబ్దంలో జర్మనీకి చెందిన ఏ శాస్త్రవేత్త అర్ధగోళాల ప్రయోగం ద్వారా వాతావరణ పీడనం యొక్క బలాన్ని నిరూపించారు? ఒట్టో వాన్ గెరికే ప్రయోగంలో లోహపు అర్ధగోళాల లోపల గాలిని తీసేసి వ్యాక్యూమ్ చేసినప్పుడు వాటిని విడదీయటానికి ఇరువైపులా ఎన్ని గుర్రాలను వాడాల్సి వచ్చింది? ఇరువైపులా 8 గుర్రాలు, మొత్తం 16 గుర్రాలను. వాతావరణ పీడనం అంత బలంగా ఉంటుంది. 9వ పాఠం ఘర్షణ. ఒక వస్తువు మరొక వస్తువు తలంపై కదులుతున్నప్పుడు లేదా కదలడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాటి సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఏమంటారు? ఘర్షణా బలం. ఘర్షణా బలం ఎల్లప్పుడూ వస్తువు చలిస్తున్న దిశకు ఏ దిశలో పనిచేస్తుంది? వ్యతిరేక దిశలో. ఘర్షణ కలగడానికి ప్రధాన కారణం ఏమిటి? 2 తలాల మధ్య ఉండే అక్రమతలు లేదా గరుకుతనము. నునుపైన తలాలు మరియు గరుకు తలాలలో దేనిపై ఘర్షణ ఎక్కువగా ఉంటుంది? గరుకు తలాలపై. ఎందుకంటే వీటిలో అక్రమతలు ఎక్కువగా ఉండి ఒకదానికొకటి గట్టిగా లాక్ అవుతాయి. వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దానిపై బాహ్య బలం ప్రయోగించినా కదలకుండా అడ్డుకునే ఘర్షణను ఏమంటారు? స్థైతిక ఘర్షణ. ఒక వస్తువు మరొక వస్తువు తలంపై ఒకే వేగంతో కదులుతున్నప్పుడు పనిచేసే ఘర్షణను ఏమంటారు? జారుడు ఘర్షణ. ఒక వస్తువు నిశ్చల స్థితిలో నుండి చలనంలోకి రావడానికి అధిగమించాల్సిన గరిష్ట ఘర్షణ బలం ఏది? స్థైతిక ఘర్షణ. స్థైతిక ఘర్షణ మరియు జారుడు ఘర్షణలో దేని విలువ తక్కువగా ఉంటుంది? జారుడు ఘర్షణ విలువ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వస్తువు కదులుతున్నప్పుడు తలాల మధ్య లాకింగ్ జరగటానికి తగినంత సమయం దొరకదు. ఒక వస్తువు మరొక వస్తువు తలంపై దొర్లుతున్నప్పుడు వాటి మధ్య పనిచేసే ఘర్షణను ఏమంటారు? దొర్లుడు ఘర్షణ. స్థైతిక, జారుడు మరియు దొర్లుడు ఘర్షణలలో అన్నిటికన్నా అత్యంత తక్కువ విలువ కలిగిన ఘర్షణ ఏది? దొర్లుడు ఘర్షణ. అందుకే జారటం కంటే దొర్లించటమే సులభం. ఘర్షణ బలాల విలువను ఎక్కువ నుండి తక్కువకు అమర్చిన సరైన క్రమం ఏది? ఘర్షణ బలాల విలువలను ఎక్కువ నుంచి తక్కువగా అమర్చాలంట. ముందు అన్నిటికన్నా ఎక్కువ స్థైతిక ఘర్షణ, తర్వాత 2వది జారుడు ఘర్షణ, ఆ తర్వాత 3వది దొర్లుడు ఘర్షణ. సూట్ కేసులు, లగేజీ బ్యాగులకు చక్రాలు అమర్చడానికి గల శాస్త్రీయ కారణం ఏమిటి? చక్రాల జారుడు ఘర్షణను దొర్లుడు ఘర్షణగా మార్చి బరువును సులభంగా లాగడానికి సహాయపడతాయి. ఘర్షణను కొలవడానికి ఉపయోగించే ఒక సాధారణ పరికరం ఏది? స్ప్రింగ్ బ్యాలెన్స్. ఒక వస్తువుపై ప్రయోగించే నిలువు బలం పెరిగితే ఘర్షణ ఏమవుతుంది? ఘర్షణ కూడా పెరుగుతుంది. ఘర్షణ వల్ల కలిగే ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? మనం నేలపై నడవగలగటం, పెన్నుతో కాగితంపై రాయగలగటం, గోడకు మేకులు కొట్టటం. రోడ్డుకు వాహనాల టైర్లకు మధ్య ఘర్షణ లేకపోవడం ఏం జరుగుతుంది? వాహనాలు ఆగకుండా జారిపోతాయి, మలుపులు తిరగలేవు. ఘర్షణ వల్ల కలిగే ప్రధాన నష్టాలు ఏమిటి? యంత్రాల భాగాలు అరిగిపోవటం, ఉష్ణం విడుదల కావటం, శక్తి వృధా అవటం.
అగ్గిపుల్లను అగ్గిపెట్టె పక్క తలానికి గీసినప్పుడు మంట రావటానికి కారణం ఏమిటి? ఘర్షణం వల్ల వేడి పుట్టి ఉష్ణం పుట్టి రసాయనాలు మండుతాయి. యంత్రాల భాగాల మధ్య ఘర్షణ మరియు అరుగుదలను తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? స్నేహకాలు లేదా లూబ్రికెంట్స్ అంటారు. ఉదాహరణకు నూనె, గ్రీజు, గ్రాఫైట్ పొడి. క్యారం బోర్డుపై ఆట సజావుగా సాగటానికి దేనిని చల్లుతారు? ఫైన్ టాల్కమ్ పౌడర్. ఇది పొడి స్నేహకంగా పనిచేస్తుంది. స్నేహకాలు ఘర్షణ పూర్తిగా సున్నా చేయగలవా? చేయలేవు. ప్రకృతిలో ఘర్షణ లేని తనం అంటూ ఏది ఉండదు. సైకిళ్ళు మరియు ఫ్యాన్ చక్రాల మధ్య తిరిగే భాగాలలో ఘర్షణను తగ్గించడానికి వాడే లోహపు గోళీలను ఏమంటారు? బాల్ బేరింగ్స్. ఇవి జారుడు ఘర్షణను దొర్లుడు ఘర్షణగా మారుస్తాయి. వాహనాల టైర్లపై గీతలు లేదా ఇండెంటేషన్స్ ఎందుకు ఇస్తారు? రోడ్డుతో పట్టు పెంచి ఘర్షణను పెంచడం ద్వారా వాహనాలు జారిపోకుండా చూడటానికి. బోట్ల అడుగు భాగాన గరుకుగా ఉండే గాడులతో ఉండటానికి కారణం ఏమిటి? నడిచేటప్పుడు భూమితో ఘర్షణ పెరిగి కింద పడకుండా ఉండటానికి. కబడ్డీ ఆటగాళ్ళు ప్రత్యర్థిని పట్టుకునే ముందు చేతులకు మట్టిని ఎందుకు రాసుకుంటారు? చేతుల గరుకుదనం పెరిగి ఘర్షణ ఎక్కువై గ్రిప్ దొరుకుతుంది. జిమ్నాస్టిక్స్ చేసేవారు బార్లపై పట్టు కోసం చేతులకు రాసుకునే గరుకు పదార్థాలను ఏమంటారు? కోర్స్ పౌడర్. ద్రవాలు మరియు వాయువులను సైన్స్ పరంగా ఉమ్మడిగా ఏమని పిలుస్తారు? ప్రవాహులు అని పిలుస్తారు. ప్రవాహులు తమ గుండా ప్రయాణించే వస్తువులపై కలుగజేసే ఘర్షణ బలాన్ని ఏమంటారు? ప్రవాహి ఘర్షణ లేదా డ్రాగ్ అని అంటారు. ప్రవాహి ఘర్షణ అనేది ప్రధానంగా ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? వస్తువు యొక్క వేగము, వస్తువు ఆకారము మరియు ప్రవాహి యొక్క స్వభావము. గాలి లేదా నీటిలో ప్రయాణించే వస్తువులపై ఘర్షణను తగ్గించడానికి ఎలాంటి ప్రత్యేక ఆకారాన్ని ఇస్తారు? స్ట్రీమ్ లైన్డ్ ఆకారము లేదా క్రమబద్ధమైన ఆకారము. ప్రకృతిలో పక్షులు, చేపల ఆకారాలను చూసి మానవుడు తయారు చేసిన ఏ వాహకాలను స్ట్రీమ్ లైన్డ్ ఆకారం ఇస్తారు? విమానాలు, రాకెట్లు, బుల్లెట్ ట్రైన్లు మరియు రేసింగ్ కార్లు. స్ప్రింగ్ బ్యాలెన్స్లో ఉండే స్ప్రింగు దేని ఆధారంగా పనిచేస్తుంది? దానిపై ప్రయోగించిన బలానికి అనుగుణంగా సాగటం ద్వారా. వస్తువు తాకే వైశాల్యం మారితే జారుడు ఘర్షణ మారుతుందా? మారదు. ఘర్షణ వైశాల్యంపై ఆధారపడదు, కేవలం తలాల స్వభావం మీదే ఆధారపడి ఉంటుంది. బూట్లు లేదా టైర్లు ఎక్కువ కాలం వాడిన తర్వాత అరిగిపోయి నునుపుగా మారటానికి కారణం ఏమిటి? నిరంతర ఘర్షణ వల్ల జరిగే అరుగుదల. యంత్రాలలో నూనె వేయటం వల్ల ఘర్షణ తగ్గుతుంది. దీనికి కారణం నూనె పొర ఏం చేస్తుంది? రెండు తలాల అక్రమతల మధ్య దూరాన్ని పెంచి అవి ఒకదానికొకటి తగలకుండా చేస్తుంది. విమానాలు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు గాలి వల్ల కలిగే డ్రాగ్ను అధిగమించడానికి దేనిని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది? ఇంధనాన్ని. తడి రోడ్డుపై లేదా అరటి తొక్కపై కాలేసినప్పుడు మనం జారి పడటానికి కారణం ఏమిటి? అక్కడ ఘర్షణ చాలా వరకు తగ్గిపోవటం వల్ల. రైలు పట్టాలపై బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ ప్యాడ్లు చక్రాలను ఆపడం ఏ ఘర్షణకు ఉదాహరణ? జారుడు ఘర్షణ. స్ప్రింగ్ బ్యాలెన్స్ పై ఉండే స్ప్రింగు దేనిని సూచిస్తుంది? బలం యొక్క పరిమాణాన్ని. స్ప్రింగ్ బ్యాలెన్స్ పై ఉండే రీడింగ్ దేన్ని సూచిస్తుంది? బలం యొక్క పరిమాణాన్ని. ఘర్షణను మనం పూర్తిగా శత్రువు అని కానీ పూర్తిగా మిత్రుడు అని కానీ అనలేము. అందుకే ఘర్షణను ఏమనాలి? అవసరమైన కీడు అని అనాలి. నెక్స్ట్ ఇప్పుడు 10వ పాఠం ధ్వని. వస్తువుల యొక్క ఏ చలనం వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది? కంపనాలు. వస్తువు ముందులకు వెనుకకు కదలటం, వేగంగా కదలటం అన్నమాట. ఒక వస్తువు ఒక సెకను కాలంలో చేసే కంపనాల సంఖ్యను ఏమంటారు? పౌనఃపున్యం అంటారు. పౌనఃపున్యానికి అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి? హెడ్జ్. మానవులలో ధ్వనిని ఉత్పత్తి చేసే ముఖ్యమైన అవయవం ఏమిటి? స్వరపేటిక లేదా కంఠబిలం. స్వరపేటికకు అడ్డంగా ఉండే ఏ నిర్మాణాలు గాలి ప్రవహించినప్పుడు కంపిస్తూ ధ్వనిని ఇస్తాయి? ఒక జత స్వరతంత్రులు. పురుష స్వరతంత్రుల పొడవు సుమారు 20 మిల్లీమీటర్లు ఉంటుంది. అయితే స్త్రీల స్వరతంత్రుల పొడవు ఎంత ఉంటుంది? సుమారు 15 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ధ్వని ఒక చోట నుండి మరొక చోటకు ప్రయాణించడానికి ఖచ్చితంగా ఏం కావాలి? యానకం. గాలి, ద్రవం లేదా ఘన పదార్థం. పదార్థం లేదా గాలి అస్సలు లేని శూన్యం గుండా ధ్వని ప్రయాణిస్తుందా? ప్రయాణించదు. శూన్యంలో ధ్వని వినిపించదు.
ఘన, ద్రవ మరియు వాయు యానకాలలో ధ్వని వేగం దేనిలో అత్యధికంగా ఉంటుంది? ఘన పదార్థాలు. ఉదాహరణకు రైలు పట్టాలపై చెవి పెడితే దూరం నుండి వచ్చే శబ్దం ముందుగానే వినపడుతుంది. మానవ చెవిలో బయటకు కనిపించే గరాట్ లాంటి భాగాన్ని ఏమంటారు? వెలుపల చెవి లేదా పిన్న. శ్రవణ కుహరం చివరన ఉండే పలుచటి బిగుతుగా ఉండే పొరను ఏమంటారు? కర్ణబేరి లేదా చెవిపోటు. కర్ణబేరి కంపనాలను గ్రహించి వాటిని మెదడుకు చేరవేసే భాగం ఏది? అంతర్చెవి. శ్రవణ నాడి ద్వారా సంకేతాలు వెళ్తాయి. ఒక వస్తువు నిశ్చల స్థితిలో నుండి ఒక వైపుకు ప్రయాణించే గరిష్ట దూరాన్ని లేదా కంపన పరిమితిని ఏమంటారు? వ్యాకోచము లేదా కంపన పరిమితి. ధ్వని యొక్క తీవ్రత అనేది ప్రధానంగా ధ్వని తరంగం యొక్క ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది? కంపన పరిమితిపై. కంపన పరిమితి ఎక్కువైతే ధ్వని తీవ్రత పెరుగుతుంది. ధ్వని తీవ్రతను కంపన పరిమితి యొక్క దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? కంపన పరిమితి యొక్క వర్గానికి. ధ్వని తీవ్రతను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? డెసిమల్స్. సాధారణంగా మానవుడు ప్రశాంతంగా శ్వాస పీల్చుకునేటప్పుడు వచ్చే శబ్దం ఎన్ని డెసిమల్స్ ఉంటుంది? 10 dB. ఇద్దరు వ్యక్తులు సాధారణంగా సంభాషించుకునేటప్పుడు ధ్వని తీవ్రత 60 dB. ధ్వని తీవ్రత ఎన్ని డెసిమల్స్ దాటితే అది మానవ శరీరానికి హానికరము, శారీరక నొప్పితో కూడిన శబ్దంగా మారుతుంది? 80 dB కంటే ఎక్కువైతే. ధ్వని యొక్క క్షీణత లేదా కీచుదనం దేనిపై ఆధారపడి ఉంటుంది? పౌనఃపున్యం. పౌనఃపున్యం పెరిగితే కీచుదనం పెరుగుతుంది. సింహం గజ్జెరతో పోలిస్తే దోమ రెక్కలాడటం వల్ల వచ్చే శబ్దానికి ఏది ఎక్కువ? కీచుదనం లేదా పిచ్ ఎక్కువ, తీవ్రత తక్కువ. సాధారణంగా అబ్బాయిల గొంతులతో పోలిస్తే అమ్మాయిల గొంతుకు ఏది ఎక్కువగా ఉంటుంది? పౌనఃపున్యం మరియు కీచుదనము ఎక్కువ. మానవుని చెవి వినగలిగే ధ్వనుల పౌనఃపున్యం పరిమితి ఎంత? 20 Hz నుంచి 20,000 Hz వరకు లేదా 20 kHz వరకు. 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులను ఏమంటారు? శ్రవణ అధోధ్వనులు అంట. 20,000 Hz కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉండే మానవుడు వినలేని ధ్వనులను ఏమంటారు? అతిధ్వనులు. మానవుడు వినలేని అతిధ్వనులు చాలా సులభంగా వినగలిగే జంతువు ఏది? కుక్క. అందుకే పోలీసులు గాల్టన్ విజిల్స్ వాడుతుంటారు. చీకటిలో ప్రయాణించడానికి అతిధ్వనులను విడుదల చేస్తూ తిరిగి వాటిని పరావర్తనం ద్వారా దారి కనుగొనే జీవి ఏది? గబ్బిలం. వినడానికి అసహ్యంగా క్రమరహిత కంపనాల వల్ల ఏర్పడే అలజడి శబ్దాలను ఏమంటారు? రొద లేదా శబ్దం. వినడానికి ఇంపుగా క్రమబద్ధమైన కంపనాల వల్ల గుండెకు హాయినిచ్చే ధ్వనులను ఏమంటారు? సంగీతం. వాతావరణంలో అవాంఛనీయ మరియు మితిమీరిన శబ్దాల చేరి పర్యావరణానికి హాని కలిగించడాన్ని ఏమంటారు? శబ్ద కాలుష్యం. శబ్ద కాలుష్యం వల్ల మానవుడికి కలిగే కొన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏమిటి? నిద్రలేమి, రక్తపోటు మరియు ఆందోళన. నిరంతరం పెద్ద శబ్దాలు వినటం వల్ల చెవుల్లో వచ్చే శాశ్వత లోపం ఏది? వినికిడి శక్తి కోల్పోవడం. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి రోడ్ల పక్కన మరియు ఇళ్ల చుట్టూ వేటిని పెద్ద ఎత్తున పెంచాలి? చెట్లను నాటాలి. చెట్లు ధ్వనిని శోషించుకుంటాయి. గ్రీన్ మఫ్లర్ పద్ధతి. ఫ్యాక్టరీ మరియు విమాన ఇంజన్లలో శబ్దాన్ని తగ్గించడానికి అమర్చే పరికరాలను ఏమంటారు? సైలెన్సర్లు. సితార్ లేదా వీణ వంటి వాయిద్యాల్లో ధ్వని ఏ భాగం కంపించటం వల్ల వస్తుంది? లాగబడిన తీగ. తబలా లేదా మృదంగంలో ధ్వని ఉత్పత్తి చేసే భాగం ఏది? బిగించిన చెరప పొర. ఫ్లూట్లో దేని గుండా వస్తుంది? గాలి స్తంభం కంపించటం వల్ల. ఒక వస్తువు కంపన పరిమితి 2 రెట్లు పెరిగితే దాని ధ్వని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుతుంది? 4 రెట్లు పెరుగుతుంది, ఎందుకంటే అది వర్గానికి సమానం కాబట్టి. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో ధ్వని వేగం సుమారు ఎంత ఉంటుంది? సెకనుకు 340 మీటర్లు. వర్షాకాలంలో మెరుపులు వచ్చినప్పుడు మెరుపు ముందుగా కంపించి ఉరుము శబ్దం ఆలస్యంగా వినపడటానికి కారణం ఏమిటి? కాంతి వేగం ధ్వని వేగం కంటే చాలా ఎక్కువగా ఉండటం. 11వ పాఠం విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ఫలితాలు. తమ గుండా విద్యుత్ ప్రవాహాన్ని సులభంగా అనుమతించే పదార్థాలను ఏమంటారు? విద్యుత్ వాహకాలు. ఉదాహరణకు రాగి, అల్యూమినియం, ఇనుము. తమ గుండా విద్యుత్ ప్రవాహాన్ని సులభంగా అనుమతించని పదార్థాలను ఏమంటారు? విద్యుత్ బంధకాలు లేదా అధమ వాహకాలు అంటారు. ఉదాహరణకు రబ్బరు, ప్లాస్టిక్, ఎండిన కర్ర. తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తాయా? ద్రవాలు తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తాయా? కొన్ని ద్రవాలు ఉత్తమ వాహకాలుగా, కొన్ని అధమ వాహకాలుగా పనిచేస్తాయి. ఒక వలయంలో విద్యుత్ ప్రవహిస్తుందో లేదో తనిఖీ చేయడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? టెస్టర్.
వలయంలో విద్యుత్ ప్రవాహం చాలా బలహీనంగా ఉన్నప్పుడు కూడా వెలిగి విద్యుత్తును సూచించే చిన్న బల్బు ఏది? ఎల్ఈడి బల్బు. కాంతి ఉద్గార డయోడ్, లైట్ ఎమిటెడ్ డయోడ్ అనమాట. ఎల్ఈడికి 2 వైర్లను గమనిస్తే వాటిలో పొడవుగా ఉండే వైరు ఎల్లప్పుడూ బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపాలి? ధన ధ్రువానికి కలపాలి. బలహీనమైన విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించడానికి దిక్సూచిని ఉపయోగించి తయారు చేసిన టెస్టర్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ఫలితం మీద పనిచేస్తుంది. లవణాలు అస్సలు లేని స్వచ్ఛమైన నీరు లేదా స్వేద జలం విద్యుత్ వాహకమా లేదా బంధకమా? ఇది అధమ విద్యుత్ బంధకం. స్వేదన జలానికి కొద్దిగా ఉప్పు, ఆమ్లం లేదా క్షారం కలిపినప్పుడు అది ఏ విధంగా మారుతుంది? మంచి విద్యుత్ వాహకంగా మారుతుంది. కుళాయి నీరు, బావి నీరు, చెరువు నీరు విద్యుత్ వాహకాలుగా పనిచేయడానికి కారణం ఏమిటి? వాటిలో సహజంగా స్వల్పమైన మొత్తంలో ఖనిజ లవణాలు కరిగి ఉండటం వల్ల. విద్యుత్ షాక్ తగలకుండా ఉండటానికి తడి చేతులు లేదా తడి నేలపై నిలబడి విద్యుత్ పరికరాలను ఎందుకు ముట్టుకోకూడదు? నీరు మంచి విద్యుత్ వాహకంగా ఉండటం వల్ల శరీరం గుండా విద్యుత్ ప్రవహింపజేసే ప్రమాదం ఉంది కాబట్టి. సాధారణంగా ఏ ద్రవాలు విద్యుత్తును బాగా ప్రసరింపజేస్తాయి? ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. కిరోసిన్, వంట నూనెలు, తేనె మరియు చక్కెర ద్రావణాలు విద్యుత్ వాహకాల లేక బంధకాల? అధమ విద్యుత్ బంధకాలు. ఒక వాహక ద్రావణం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ ద్రావణంలో రసాయన మార్పులు జరగడాన్ని ఏమంటారు? విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ఫలితం అంటారు. నీటి గుండా విద్యుత్తును పంపినప్పుడు నీరు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులుగా విడిపోయే ప్రక్రియను ఏమంటారు? నీటి విద్యుత్ విశ్లేషణ అంటారు. 1800 సంవత్సరంలో నీటి గుండా విద్యుత్తును పంపితే ఆక్సిజన్, హైడ్రోజన్ బుడగలు వస్తాయని మొదటిసారిగా నిరూపించిన బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త ఎవరు? విలియం నికల్సన్. నీటి విద్యుత్ విశ్లేషణలో ఆక్సిజన్ వాయువులు బుడగలు బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి అనుసంధానించబడిన ఎలక్ట్రోడ్ వద్ద విడుదల అవుతాయి? ధన ధ్రువం, ఆనోడ్ వద్ద. నీటి విద్యుత్ విశ్లేషణలో హైడ్రోజన్ వాయువు బుడగలు ఏ ధ్రువం వద్ద విడుదల అవుతాయి? రుణ ధ్రువం, క్యాథోడ్ వద్ద. వాహక ద్రావణంలో ముంచే 2 లోహపు కాడలు లేదా కార్బన్ కడ్డీలను ఏమని పిలుస్తారు? ఎలక్ట్రోడ్లు అని పిలుస్తారు. విద్యుత్ ప్రవహించడం వల్ల ద్రావణంలో రంగు మారడం దేనికి ఉదాహరణ? విద్యుత్ ప్రవాహం యొక్క రసాయనిక ఫలితము. బంగాళదుంప మొక్కకు టెస్టర్ వైర్లను గుచ్చి ఉంచినప్పుడు ధన ధ్రువం వైపు పలుచటి నీలం రంగు మచ్చ ఏర్పడటానికి కారణం ఏమిటి? విద్యుత్ ప్రవాహం వల్ల జరిగిన రసాయన చర్య. ఇది బ్యాటరీ ధన ధ్రువాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించి ఒక లోహంపై మరొక లోహం యొక్క పలుచని పొరను పూత పూసే ప్రక్రియను ఏమంటారు? విద్యుత్ ప్రలేపనము లేదా ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. రాగి పాత్రలపై వెండిపూత పూయడానికి ఏ రకమైన ప్రక్రియను ఉపయోగిస్తారు? ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో మనం ఏ లోహం యొక్క పూత పూయాలనుకుంటామో ఆ లోహాన్ని బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపాలి? ధన ధ్రువానికి కలపాలి. ఎలక్ట్రోప్లేటింగ్లో ఏ వస్తువు పైన పూత పూయాలో ఆ వస్తువు ఏ ధ్రువానికి కలపాలి? రుణ ధ్రువానికి కలపాలి. రాగి పొర పూత పూసే ప్రక్రియలో రసాయన ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషంగా వాడతారు. ఏ రసాయన ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషంగా వాడతారు? కాపర్ సల్ఫేట్ని. కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అది ఏ అయాన్లుగా విడిపోతుంది? కాపర్ మరియు సల్ఫేట్లు. ద్రావణంలో విడిపోయి స్వేచ్ఛగా రాగి అయాన్లు రుణ ధ్రువానికి కల్పించిన వస్తువు వైపు ఆకర్షించబడి ఏం చేస్తాయి? ఆ వస్తువుపై రాగి పూతగా నిక్షిప్తమవుతాయి. క్షార భాగాలు, కుళాయిలు, గ్యాస్ బర్నర్లు, సైకిల్ హ్యాండిల్స్, బార్స్ మెరవడానికి మరియు తుప్పు పట్టకుండా ఉండటానికి వేటితో ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు? క్రోమియం లోహంతో. క్రోమియం లోహానికి ఉన్న ఏ ప్రత్యేకమైన గుణం వల్ల దాన్ని పూతగా ఎక్కువగా వాడుతూ ఉంటారు? ఇది మెరుస్తూ ఉంటుంది, తుప్పు పట్టదు మరియు గీతలు పడకుండా నిరోధిస్తుంది. క్రోమియం చాలా ఖరీదైన లోహం కావటం వల్ల వస్తువులు పూర్తిగా క్రోమియంతో చేయకుండా ఏ పద్ధతిని పాటిస్తారు? చౌకైన లోహంతో వస్తువు చేసి దానిపై క్రోమియం పూత పోస్తారు. తక్కువ ఖరీదులో గల లోహ ఆభరణంపై బంగారం లేదా వెండి పొరలు పూతగా పూయడాన్ని ఏమంటారు? రోల్డ్ గోల్డ్ లేదా గిల్ట్ నగలు. ఇవి ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారానే తయారవుతాయి. ఆహార పదార్థాలను నిల్వ చేసే ఇనుప డబ్బాలు పాడవకుండా ఉండటానికి ఇనుముపై ఏ లోహపు పూత పోస్తారు? టిన్ను. ఇది ఇనుము కంటే
తక్కువ క్రియాశీలత కలిగి ఉండి ఆహారం పాడవకుండా చూస్తుంది. వంతెనలు, వాహనాలతో వాడే ఇనుము తుప్పు పట్టకుండా మరియు బలంగా ఉండటానికి దానిపై ఏ లోహపు పూతను పూస్తారు? జింక్. ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ ద్రావణాలు పర్యావరణానికి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయి? ఇవి అత్యంత ప్రమాదకరమైన రసాయన కాలుష్య కారకాలు. ఎలక్ట్రోప్లేటింగ్ ఫ్యాక్టరీల వ్యర్థాలను పారవేయకుండా ప్రభుత్వం ఎలాంటి నిబంధన పెట్టింది? వాటిని నదుల్లో కలపకుండా ప్రత్యేక వ్యర్థాలను పారవేసే మార్గదర్శకాలను అనుసరించాలి. వలయంలో విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బులోని ఫిలమెంట్ వేడెక్కి వెలగటం విద్యుత్ యొక్క ఏ ఫలితం? విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితం. ఒక ద్రవం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు రసాయన చర్య జరగటానికి ఆ ద్రవంలో ఏమి ఉండాలి? స్వేచ్ఛ అయాన్లు ఉండాలి. ఎలక్ట్రోప్లేటింగ్ ప్రయోగంలో ద్రావణం యొక్క గాఢత స్థిరంగా ఉండటానికి ధన ధ్రువానికి ఏమి కలుపుతారు? ఏ లోహాన్ని పూత పూయాలో ఆ స్వచ్ఛమైన లోహపు తగుడును కలుపుతారు. గాలి కూడా ఒక రకమైన అధమ విద్యుత్ వాహకమే. కానీ వర్షం లేదా తుఫాను సమయంలో మెరుపులు వచ్చినప్పుడు గాలి గుండా విద్యుత్ ప్రవహించడాన్ని ఏమంటారు? విద్యుత్ విసర్జన. అధిక వోల్టేజీ వద్ద గాలి కూడా వాహకంగా మారుతుంది. కొన్ని సహజ దృగ్విషయాలు. ఇది 12వ యూనిట్. ప్రకృతి ఒడిలో సంభవించే మరియు మానవ నియంత్రణలో లేని భారీ వినాశకర సంఘటనలను ఏమని పిలుస్తారు? సహజ దృగ్విషయాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు. ఆకాశంలో హఠాత్తుగా వచ్చే మెరుపులు మరియు భూమి కంపించడం ఏ రకానికి ఉదాహరణ? సహజ దృగ్విషయాలు. రెండు వస్తువులు ఒకదానికొకటి రుద్దినప్పుడు వాటిపై ఏర్పడే విద్యుత్ ఆవేశాన్ని ఏమంటారు? ఘర్షణ ద్వారా ఆవేశం పొందటము. ప్లాస్టిక్ రీఫిల్ను పాలిథిన్ కవర్తో రుద్దినప్పుడు ఆ రీఫిల్ పొందే ఆవేశాన్ని ఏమంటారు? స్థిర విద్యుత్ ఆవేశం. ఘర్షణ ద్వారా ఆవేశాన్ని పొంది కాగితం ముక్కల వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించే పదార్థాలను ఏమంటారు? ఆవేశపూరిత వస్తువులు. ప్రకృతిలో ఉండే విద్యుత్ ఆవేశాలు ప్రధానంగా ఎన్ని రకాలు? 2 రకాలు. ధన మరియు రుణ. అమెరికాకు చెందిన ఏ శాస్త్రవేత్త 1752లో గాలిపటం ప్రయోగం ద్వారా ఆకాశంలో మెరుపులు కూడా ఒక రకమైన విద్యుత్ ఆవేశమేనని నిరూపించారు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీపై ఎలాంటి ఆవేశం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ప్రామాణికంగా తీసుకున్నారు? ధనావేశం. ఒక రకమైన ఆవేశాలు సజాతీయ ఆవేశాలు లైక్ చార్జెస్ ఒకదానికొకటి దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇవి వికర్షించుకుంటాయి. వేర్వేరు రకాల ఆవేశాలు ఒకదానికొకటి దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అట్రాక్షన్. ఆకర్షించుకుంటాయి. ఒక వస్తువుపై ఆవేశం ఉందో లేదో కనుగొనడానికి మరియు దాని పరిమాణం పరీక్షించడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? ఎలక్ట్రోస్కోప్. ఒక సాధారణ ఎలక్ట్రోస్కోప్లో ఆవేశాన్ని గుర్తించడానికి దేనితో చేసిన చిన్న పలుచని పత్రాలను వాడతారు? అల్యూమినియం రేకు లేదా బంగారు రేకు. ఆవేశం ఉన్న ఒక వస్తువు నుండి ఆవేశాన్ని చేతి ద్వారా లేదా వైరు ద్వారా భూమిలోకి పంపించే ప్రక్రియను ఏమంటారు? ఎర్తింగ్. మన ఇళ్లలో విద్యుత్ పరికరాల నుండి షాక్ కొట్టకుండా మరియు లీకేజ్ కరెంట్ నుండి రక్షణ కోసం దేన్ని ఏర్పాటు చేస్తారు? ఎర్తింగ్. మేఘాలు ఒకదానికొకటి ఢీకొట్టినప్పుడు లేదా గాలి ఘర్షణ వల్ల మేఘాల పైభాగంలో ఎలాంటి ఆవేశాలు చేరతాయి? ధన ఆవేశాలు. మేఘాల కింద భాగంలో ఎలాంటి ఆవేశాలు కేంద్రీకృతమై ఉంటాయి? రుణ ఆవేశాలు. మేఘాల కింది భాగంలో భారీ రుణ ఆవేశాలకు మరియు భూమిపై ఉండే ధన ఆవేశాలకు మధ్య గాలి ద్వారా విద్యుత్ ప్రవహించడాన్ని ఏమంటారు? విద్యుత్ విసర్జన. దీన్నే మనం పిడుగుపడటం అంటాము. పిడుగుపాటు లేదా మెరుపు సంభవించినప్పుడు కాంతి మరియు శబ్దంతో పాటు భారీగా ఏం విడుదలవుతుంది? విద్యుత్ శక్తి మరియు విపరీతమైన ఉష్ణం. పెద్ద పెద్ద భవనాలపై పిడుగులు పడకుండా వాటిని సురక్షితంగా భూమిలోకి పంపడానికి భవనాలపై అమర్చే లోహపు కడ్డీని ఏమంటారు? మెరుపు వాహకం లేదా పిడుగు రక్షకం. లైట్నింగ్ కండక్టర్ అంటారు. మెరుపు వాహకంను ఏ లోహంతో తయారు చేస్తారు మరియు దాన్ని ఎక్కడ కలుపుతారు? రాగి కడ్డీతో చేసి దానిని కింది భాగంలో భూమికి లోతుగా ఉన్న ఇనుప ప్లేట్కు కలుపుతారు. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ఆరుబయట ఉండటం సురక్షితమా? కాదు. ఉరుముల సమయంలో ప్రయాణంలో ఉంటే కార్లు లేదా బస్సుల లోపల ఉండటం సురక్షితమే. కానీ కిటికీలు తలుపులు పూర్తిగా మూసి ఉంచాలి.
ఉరుములు వచ్చేటప్పుడు ఆరుబయట పెద్ద చెట్ల కింద ఉండటం ఎందుకు ప్రమాదం? ఎత్తైన వస్తువుపై పిడుగుపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉరుముల సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ ప్లగ్లు ఎందుకు తీసివేయాలి? మెరుపుల వల్ల వైర్లలో భారీ విద్యుత్ ప్రవహించి పరికరాలు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ముందస్తుగా ఊహించడానికి అస్సలు వీలు కాకుండా హఠాత్తుగా భూమి ఉపరితలం తీవ్రంగా కంపించడాన్ని ఏమంటారు? భూకంపం. భూమి లోపల ఉండే ఏ పొరలో జరిగే అలజడుల వల్ల భూకంపాలు సంభవిస్తాయి? భూపటలం. భూమి లోపల పొరలు ఒకే ముక్కగా ఉండకుండా విడివిడిగా ముక్కలుగా ఉంటాయి. ఈ ఒక్కో భాగాన్ని ఏమంటారు? టెక్టోనిక్ ప్లేట్లు లేదా భూఫలకాలు. భూఫలకాలు ఒకదానికొకటి రాపిడికి గురైనప్పుడు లేదా ఒకదాని కిందకు ఒకటి వెళ్ళినప్పుడు భూమిపై ఏం వస్తాయి? భూకంపాలు. భూకంపాలు రావడానికి ప్లేట్ల కదలికతో పాటు ఇతర సహజ కారణాలు ఏమిటి? అగ్నిపర్వతాలు బద్దలవటం, భూమిపై భారీ ఉల్కలు పడటం, భూగర్భంలో అణుపేలులు జరగటం. భూఫలకాలు సరిహద్దుల వద్ద భూమి బలహీనంగా ఉండి భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఏమంటారు? భూకంప పీడిత ప్రాంతాలు లేదా సెస్మిక్ జోన్లు. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన భూకంప పీడిత ప్రాంతాలు ఏవి? కాశ్మీరు, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు మరియు గుజరాత్లోని కచ్ ప్రాంతం. భూకంపం వల్ల భూమి ఉపరితలంపై ఏర్పడే తరంగాలను ఏమంటారు? భూకంప తరంగాలు లేదా సెస్మిక్ తరంగాలు. భూకంప తరంగాలు తీవ్రతను రికార్డు చేయడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? సెస్మోగ్రాఫ్ అంటారు. భూకంపం యొక్క వినాశకరమైన శక్తిని లేదా తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేల్ ఏది? రిక్టర్ స్కేల్. రిక్టర్ స్కేల్పై రీడింగ్ ఎంతకంటే తక్కువగా ఉంటే అది అత్యంత ప్రమాదకరమైన వినాశకరమైన భూకంపంగా పరిగణించబడుతుంది. 7 కంటే తక్కువ. ఇది 2001లో 7 కంటే ఎక్కువ ఎంతకంటే ఎక్కువ ఉంటే అంటే 7 కంటే ఎక్కువగా ఉంటాయి. ఇది 2001లో గుజరాత్లోని భుజ్ భూకంపం రిక్టర్ స్కేల్పై 7.5గా నమోదైంది. రిక్టర్ స్కేల్ అనేది లీనియస్ స్కేల్ కాదు, అంటే రేఖీయ కొలమానం కాదు. దీనిపై రీడింగ్ 2 పాయింట్లు పెరిగితే భూకంప వినాశకర శక్తి ఎన్ని రెట్లు పెరుగుతుంది? 1000 రెట్లు పెరుగుతుంది. రీడింగ్ 4 నుండి 6కు పెరిగితే శక్తి 1000 రెట్లు ఎక్కువ అవుతుంది. సముద్రం అడుగున సంభవించే భారీ భూకంపాల వల్ల తీర ప్రాంతాలను ముంచెత్తే పెద్ద పెద్ద కెరటాలను ఏమంటారు? సునామీ అంటారు. సెస్మిక్ జోన్లలో ఇల్లు కట్టేటప్పుడు ఎలాంటి సంకేతాలను మరియు మెటీరియల్ను వాడటం సురక్షితం? మట్టి లేదా కలపతో చేసిన తేలికపాటి కట్టడాలు మరియు భూకంప నిరోధక డిజైన్లు. భూకంపం వచ్చే సమయంలో మనం ఇంట్లో ఉండే రక్షణ కోసం వెంటనే ఏం చేయాలి? బలమైన బల్ల లేదా మంచం కిందకు దూరి తలపై చేతులు పెట్టుకోవాలి. తలుపుల కింద లేదా కిటికీల దగ్గర ఉండకూడదు. భూకంపం వచ్చే సమయంలో ఆరుబయట ఉంటే ఎక్కడ నిలబడటం సురక్షితం? భవనాలు, చెట్లు మరియు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండే ఖాళీ స్థలంలో కింద కూర్చోవాలి. ఇప్పుడు 13వ పాఠం కాంతి. వస్తువులపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటికి చేరినప్పుడు మనకు ఆ వస్తువులు కనిపిస్తాయి. అయితే కాంతిని స్వయంగా విడుదల చేసే సూర్యుడు, నక్షత్రాలు వంటి వస్తువులను ఏమంటారు? స్వయం ప్రకాశకాలు. చంద్రుడు, కుర్చీ, పుస్తకం వంటి స్వయంగా కాంతిని విడుదల చేయలేని వస్తువులను ఏమంటారు? ప్రకాశకాలు అంటారు. ఏదైనా ఒక తలంపై పడే కాంతి కిరణాన్ని ఏమంటారు? పతన కిరణం. తలంపై పడిన తర్వాత తిరిగి వెనక్కు మళ్ళీ కిరణాన్ని ఏమంటారు? పరావర్తన కిరణం. కాంతి పడే బిందువు వద్ద తలానికి లంబంగా గీసిన ఊహాత్మక రేఖను ఏమంటారు? లంబం. పతన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉండే కోణాన్ని ఏమంటారు? పతన కోణము. పరావర్తన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉండే కోణాన్ని ఏమంటారంటే పరావర్తన కోణం. కాంతి పరావర్తనం మొదటి నియమం ప్రకారం పతన కోణము, పరావర్తన కోణాలు ఎలా ఉంటాయి? ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. యాంగిల్ I = యాంగిల్ R. కాంతి పరావర్తనం రెండవ నియమం దేనిని తెలుపుతుంది? పతన కిరణము, పరావర్తన కిరణము మరియు పతన బిందువు వద్ద గీసిన లంబము అన్నీ ఒకే తలంలో ఉంటాయి. నునుపైన మరియు సమాంతరంగా ఉన్న తలంపై కాంతి పడినప్పుడు జరిగే పరావర్తనాన్ని ఏమంటారు? క్రమ పరావర్తనం. గరుకు లేదా అసమానంగా ఉండే తలంపై సమాంతరంగా కాంతి కిరణాలు పడినప్పుడు అది వేరువేరు దిశల్లో పరావర్తనం చెందడాన్ని ఏమంటారు? క్రమరహిత లేదా విసరిత పరావర్తనం. క్రమరహిత పరావర్తనం జరగటానికి కాంతి నియమాలు విఫలం కావడానికి కారణం
క్రమరహితం పరావర్తనం జరగటానికి కాంతి నియమాలు విఫలం కావడం కారణమా? కాదు. ఇది కేవలం ఆ తలం యొక్క అసమానతల వల్ల జరుగుతుంది. పరావర్తన నియమాలు ఇక్కడ వర్తిస్తాయి. సమతల దర్పణంలో అంటే అద్దంలో చూసుకున్నప్పుడు మన ఎడమ చేయి కుడిగా, కుడి చేయి ఎడమగా కనిపించే దృగ్విషయాన్ని ఏమంటారు? పార్శ్వ విలోమం. రెండు అద్దాలను ఒకదానితో ఒకటి కొంత కోణంలో ఉంచినప్పుడు ఒకే వస్తువు చాలా ప్రతిబింబాలు ఏర్పడటాన్ని ఏమంటారు? బహుళ ప్రతిబింబాలు. రెండు సమతల దర్పణాలను 90 డిగ్రీల కోణంలో ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత? 3 ప్రతిబింబాలు. 360/θ-1 అన్నమాట. రెండు అద్దాలను ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంచినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? అనంతమైన ప్రతిబింబాలు ఏర్పడతాయి. బహుళ పరావర్తనాల సూత్రం ఆధారంగా పనిచేస్తూ రంగురంగుల గాజు ముక్కలతో విభిన్నమైన అందమైన నమూనాలను చూపే పరికరం ఏది? కెలిడోస్కోప్. ఒక కెలిడోస్కోప్ తయారు చేయడానికి సమాన పరిమాణం గల ఎన్ని సమతల దర్పణాల పట్టీలను ప్రైజ్మా త్రిభుజాకారంలో అమర్చాలి? 3 అద్దాల పట్టీలను. బంకర్లలో దాక్కున్న సైనికులు వెలుపల ఉన్న వస్తువులను చూడడానికి, సబు మెరైన్ల నుండి సముద్రంలో ఉన్న వారిని చూడటానికి వాడే పరికరం ఏది? పెరిస్కోప్. ఒక పెరిస్కోప్ లోపల 2 సమతల దర్పణాలను ఒకదానితో ఒకటి సమాంతరంగా ఎన్ని డిగ్రీల కోణంలో అమరుస్తారు? 45 డిగ్రీల కోణంలో. సూర్యుని తెల్లని కాంతిని ప్రిజం గుండా పంపినప్పుడు అది 7 రంగులుగా విడిపోయే ప్రక్రియను ఏమంటారు? కాంతి విక్షేపణం. ప్రకృతిలో కాంతి విక్షేపణం వల్ల ఆకాశంలో ఏర్పడే అద్భుత దృశ్యం ఏమిటి? ఇంద్రధనస్సు. ఇక్కడ నీటి చుక్కలు చిన్న ప్రిజం లాగా పనిచేస్తాయి. మానవ కంటిలో తెల్లగా ఉండే గట్టి వెలుపలి రక్షణ పొరను ఏమంటారు? ద్విపటలము లేదా స్కెర్ల. కంటి ముందు భాగంలో ఉండే పారదర్శకమైన ఉబ్బెత్తు పొరను ఏమంటారు? కార్నియా. శుక్లపటలము. కార్నియా వెనుక ఉండే నల్లటి ఖండభరితమైన నిర్మాణాన్ని ఏమంటారు? ఇది కంటి రంగును నలుపు, నీలం లేదా గోధుమ రంగులో నిర్ణయిస్తుంది. ఇది ఐరిస్. కంటి పాప. ఐరిస్ మధ్యలో ఉండే చిన్న రంధ్రాన్ని ఏమంటారు? ఇది కంటిలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది. ప్యూపిల్. తారక. తారక వెనుక ఉండి కాంతిని కేంద్రీకరించే కంటి భాగం ఏది? స్ఫటిక కటకం. ఇది ద్వికుంభాకార కటకము. కంటి లోపల వెనుక భాగంలో ఉండి ప్రతిబింబం ఏర్పడే తెరలాంటి పొరను ఏమంటారు? రెటీనా అంటారు. రెటీనా అంటే నేత్రపటలం. రెటీనాలో ఉండే ఏ కణాలు వైట్ లైట్ అంటే ఎక్కువ కాంతి మరియు రంగులను గుర్తించగలవు? శంకు కణాలు. రంగులను గుర్తించేది శంకు కణాలు. రెటీనాలో ఉండే ఏ కణాలు డిమ్ లైట్ తక్కువ కాంతిలో కూడా వస్తువులను చూడటానికి సహాయపడతాయి? దండాలు. రాట్స్. దృశ్యనాడి మరియు రెటీనా కలిసే చోట కాంతిని గుర్తించే కణాలు ఏవీ లేకపోవడం వల్ల అక్కడ ప్రతిబింబం కనిపించదు. ఆ ప్రదేశాన్ని అందచుక్క అని అంటారు. కంటిపై పడిన ఒక ప్రతిబింబం యొక్క ముద్ర రెటీనాపై సెకన్లో ఎంత భాగం పాటు నిలిచి ఉంటుంది? దీనిని కంటి దృష్టి స్థిరత అంటారు. ఇది 1/16వ వంతు. సెకన్లో 1/16వ వంతు. మన కంటికి ఎలాంటి ఒత్తిడి లేకుండా వస్తువులు స్పష్టంగా చూడగలిగే కనీస దూరం ఎంత? 25 సెంటీమీటర్లు. దగ్గరగా వస్తువులను చూడగలిగే దూరపు వస్తువులను లేదా దగ్గరున్న వస్తువులను చూడగలిగి దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేని కంటి లోపాన్ని ఏమంటారు? హ్రస్వ దృష్టి లేదా మయోపియా. దూరపు వస్తువులను చూడగలిగి దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేకపోయే కంటి లోపాన్ని ఏమంటారు? దీర్ఘదృష్టి లేదా హైపర్మెట్రోపియా. వృద్ధాప్యంలో కంటి కటకం మసకబారి చూపు కోల్పోయే వ్యాధిని ఏమంటారు? దీనికి సర్జరీ ద్వారా నయం చేయవచ్చు. శుక్లాలు లేదా క్యాట్రాక్ట్ అని అంటారు. కంటి ఆరోగ్యం కోసం మనం రేచీకటి కాకుండా ఉండటానికి ఏ విటమిన్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి? విటమిన్ ఏ. క్యారెట్, బ్రొకోలీ, పాలు, గుడ్లలో ఉంటుంది. చూపు లేని వికలాంగులు చదవడానికి మరియు రాయడానికి ఉపయోగించే ప్రత్యేక స్క్రిప్ట్ ఏది? బ్రైలీ లిపి. 1820లో స్వయంగా చూపు లేని ఏ ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఈ బ్రెయిలీ లిపిని కనుగొన్నారు? లూయిస్ బ్రెయిలీ. బ్రెయిలీ లిపిలో ఎంబోస్ అంటే పైకి ఉబ్బినట్లు చేయబడిన మొత్తం ఎన్ని చుక్కల నమూనాలు ఉంటాయి? 6 చుక్కలతో గ్రిడ్ ఉంటుంది. మొత్తం 63 చుక్కలతో నమూనాలు ఉంటాయి. 63 చుక్కలతో నమూనాలు ఉంటాయి. ఇవి 6 చుక్కల గ్రిడ్తో ఏర్పడతాయి.
ఇవి 8వ తరగతి సైన్స్కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీకి సంబంధించి మొత్తం 13 యూనిట్లలో ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఒక లైన్ టు లైన్ అడిగాను, ఏది మిస్ అవ్వలేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.